హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనము ఈ వీడియోలో వచ్చేసి ఏపీ టెట్కి సంబంధించినటువంటి మరొక పేపర్ అయితే చూద్దామండి. ఏపీ టెట్కి సంబంధించి మరొక మోడల్ పేపర్. సో దీంట్లో వచ్చేసి మనకు 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ప్రతి ఒక్క సబ్జెక్ట్కి సంబంధించి మనకు క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. తెలుగు, సైన్సు, సోషలు, మ్యాథ్స్, ఇంగ్లీషు, అలాగే సైకాలజీ ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి. సో వీడియో వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి, మీకు ర్యాపిడ్ రివిజన్గా కూడా యూజ్ అయితే అవుతుంది. సో ప్రతి ఒక్క సబ్జెక్ట్లో కూడా మీకు విత్ 4 ఆప్షన్స్ అయితే ఎక్స్ప్లెనేషన్ అనేది చేయబడుతుంది. సో కాబట్టి మీకు ఆ టాపిక్ మొత్తం కూడా కవర్ చేసినట్టు ఉంటుందండి. సో ఎలా క్వశ్చన్స్ అడుగుతారు అనేది కూడా వీడియోలో క్లియర్గా చెప్తాను. ఇప్పుడు ఎగ్జామ్ టైం అనేది మనకు ఎగ్జామ్ అనేది రేపటి నుంచి జరుగుతుందండి చాలామందికి కూడా. సో కాబట్టి ఈ తక్కువ టైంలో ఎవరైతే ర్యాపిడ్ రివిజన్ చేయాలనుకున్నారో వాళ్ళకు బెస్ట్ మోడల్ పేపర్ అండి. సో ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో వీడియో మొత్తం క్లియర్గా చూడండి. ఎగ్జామ్కి కూడా ప్రతి ఒక్కరూ ఈ విధంగానే క్వశ్చన్స్ అయితే వస్తాయండి. ఎవరైతే ఫస్ట్ టైం రాస్తున్నారో వాళ్ళందరూ కూడా చూడండి, ఈ విధంగానే క్వశ్చన్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఫస్ట్ సైకాలజీకి సంబంధించి క్వశ్చన్స్ అయితే చూద్దాము. క్రింది వానిలో ప్రాథమిక అవసరానికి చందనిది ఏది అనేసి అడుగుతున్నారండి. ప్రాథమిక అవసరానికి చందనిది. సో ఇది మనకు అబ్రహాం మాస్లో అవసరాల సిద్ధాంతం ఉంది కదండి. సో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్. సో దీంట్లో మనకు చూసుకున్నట్లయితే నీరు, నిద్ర, ఆహారం ఇవన్నీ కూడా మనకు దేనికి సంబంధించినవండి? ప్రాథమిక అవసరానికి సంబంధించినవి. సో ఇక్కడ విద్య అనేది మనకు దేనికి సంబంధించింది? రక్షణ సంబంధమైనది. విద్య కానివ్వండి, భద్రత, గృహము, ఉద్యోగము ఇవన్నీ కూడా రక్షణ సంబంధమైనవి. ప్రాథమిక అవసరాలు ఏవి అంటే మనకు నీరు, నిద్ర, ఆహారము, అలాగే గాలి. ఈ 4 కూడా మనకు ప్రాథమిక అవసరానికి చెందుతాయండి. సో ఇక్కడ మనకు అడిగినటువంటి క్వశ్చన్ వచ్చేసి చందనిది, కాబట్టి విద్య అనేది మనకు ప్రాథమిక అవసరానికి చెందదండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. సో విద్య కానివ్వండి, అలాగే మనకు సో రాయడం పెద్దగా వస్తుందండి ఇక్కడ మనకు. సో మీకు చెప్తాను, ఒకసారి వినేసేయండి. భద్రత, గృహము, ఉద్యోగము, విద్య ఇవన్నీ కూడా మనకు రక్షణ సంబంధమైనవి. సో ప్రేమ సంబంధమైన అవసరాలు ఏవి అంటే ప్రేమ, ఆప్యాయత, అన్యోన్యత ఇవన్నీ కూడా మనకు ప్రేమ సంబంధానికి వస్తాయండి. నెక్స్ట్ గుర్తింపు అవసరం. సో ఒకవేళ మిమ్మల్ని గుర్తింపు అవసరాలు ఏవి అని అడిగితే గౌరవం కానివ్వండి, పరువు, ప్రతిష్ట ఇవన్నీ కూడా మనకు గుర్తింపు అవసరాల కిందికి వస్తాయి. లేదు ఆత్మ ప్రస్తావన కిందికి ఏమొస్తాయంటే నీతి నియమాలను పాటించడము, ఆత్మ సంతృప్తి, నిస్వార్థమైనటువంటి సేవ ఇవన్నీ కూడా మనకు ఆత్మ ప్రస్తావన అవసరాల కిందికి వస్తాయండి. మొత్తం అబ్రహాం మాస్లో వచ్చేసి మొత్తం 5 అవసరాలు ఉంటాయండి. శారీరక అవసరాలు, ప్రాథమిక అవసరాలు, రక్షణ సంబంధమైనవి, ప్రేమ సంబంధమైనవి, గుర్తింపు అవసరాలు, ఆత్మ ప్రస్తావన. సో వాటికి సంబంధించి ఇవన్నీ డీటెయిల్స్ అండి. సో దీనికి మనకు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వానిలో డాట్ ఉపపరీక్ష కానిది ఏది అనేసి ఇచ్చారండి. సో మనకి ఇది సహజ సామర్థ్యాలకు సంబంధించినటువంటి క్వశ్చన్. సహజ సామర్థ్యాలు. సో ఇది కూడా మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. సహజ సామర్థ్యం టాపిక్లో వచ్చేసి మనకు 2 టెస్ట్లు అయితే ఉన్నాయండి. డిఏటి ఉందండి, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్. డిఏటి అంటే డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్. నెక్స్ట్ జిఏటి కూడా ఉందండి, జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనమాట. జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్. సో దీంట్లో మనకు డిఏటి అంటే డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్. సో దీన్ని రూపొందించింది ఎవరంటే బెన్నెట్, సీషోర్, వెస్మన్ అండి. బెన్నెట్, సీషోర్, వెస్మన్. మీకు ఇక్కడ ఇస్తాను, క్లియర్గా ఒకసారి చూసుకోండి, అలాగే నేను చెప్తాను కూడా. సో దీన్ని డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ని వచ్చేసి భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష అంటారండి. సో ఈ డిఏటిబిని వచ్చేసి ఎవరండి రూపొందించింది? బెన్నెట్, సీషోర్, వెస్మన్. సో దీంట్లో మొత్తం మనకు 8 అంశాలకు సంబంధించి ఉపపరీక్షలు అనేటివి ఉంటాయండి. సో ఫస్ట్ది వచ్చేసి శాబ్దిక వివేచనము. సో దీంట్లో మొత్తం మనకి 50 అంశాలు ఉంటాయి. నెక్స్ట్ అమూర్త వివేచనము, దీంట్లో కూడా 50 అంశాలు ఉంటాయండి. స్థాన సంబంధమైన అంశాలు దీంట్లో ఒక 60 వరకు ఉంటాయి. నెక్స్ట్ సంఖ్యా సామర్థ్యము 30,
క్లరికల్ వేగం వచ్చేసి 100 అంశాలకు సంబంధించి. నెక్స్ట్ యాంత్రిక వివేచన వచ్చేసి 68 అంశాలు. భాషా స్పెల్లింగ్కి సంబంధించి 100 అంశాలు. అలాగే భాషా వ్యాకరణానికి సంబంధించి 60 అంశాలు ఉంటాయండి. సో ఇవన్నీ కూడా మనకు డిఏటీబీలో ఉండేటటువంటి సామర్థ్య పరీక్షలు. సో మీకు అమూర్త వివేచనం వచ్చింది, సంఖ్యాత్మక సామర్థ్యం కూడా వచ్చింది, అలాగే శాబ్దిక వివేచనం కూడా వచ్చిందండి. సో క్యుములేటివ్ స్కేల్ అనేది మనకు దేంట్లో ఉంటుందండి, ఇది వచ్చేసి మనకు మిగిలినటువంటిది అంటే రేటింగ్ స్కేల్. క్యుములేటివ్ అనేది రేటింగ్ స్కేల్. సో మనకు ఇక్కడ సహజ సామర్థ్య పరీక్షల్లో ఇది ఉండదు. సో కాబట్టి మనకు కరెక్ట్ ఆన్సర్ ఏదండి, ఆప్షన్ 4. డిఏటీబీలో ఉపపరీక్ష కానిది వచ్చేసి క్యుములేటివ్ స్కేల్. అమూర్త వివేచన కానివ్వండి, సంఖ్యాత్మక సామర్థ్యము, శాబ్దిక వివేచనము, ఇవన్నీ కూడా మనకు ఈ డిఏటీలో ఉంటాయండి. ఉండనిది వచ్చేసి క్యుములేటివ్ స్కేల్. సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. నెక్స్ట్ది పావ్లోవ్ ఎక్స్పెరిమెంట్ ద ఫుడ్ ఈజ్ అనేసి ఇచ్చారు. పావ్లోవ్ ప్రయోగంలో ఆహారము. ఈ పావ్లోవ్కి సంబంధించి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కంపల్సరీగా నేర్చుకోండి. క్వశ్చన్ అనేది గ్యారంటీగా వస్తుంది. సో దీంట్లో ఫస్ట్ నిర్నిబంధిత ఉద్దీపన అంటే ఏంటి చూద్దాం. నిర్నిబంధిత ఉద్దీపన అంటే అన్కండిషనల్ స్టిమ్యులస్, అంటే ఎటువంటి నిబంధన లేకుండా సహజంగానే ప్రతిస్పందించడము. సో మనకు ఇక్కడ ఆహారం చూసినమ్మటే కుక్క ఏమవుతుందండి, సహజంగానే అది స్పందిస్తుందన్నమాట. సో కాబట్టి ఇదేమవుతుంది, ఆహారం అనేది మనకు పావ్లోవ్ ప్రయోగంలో నిర్నిబంధిత ఉద్దీపన అవుతుంది. సో నెక్స్ట్ నిబంధిత ఉద్దీపన అంటే కండిషనల్ స్టిమ్యులస్ అండి. నిబంధిత ఉద్దీపన అంటే మనకు మొదట్లో ఆహారం చూస్తే జనరల్గా ఏంటండి, కుక్క వచ్చేసి మనకు లాలాజలాన్ని స్రవిస్తుంది. కానీ ఇక్కడ ఏంటి, ఆహారంతో పాటు పదే పదే మనము గంటను జోడించడం జరుగుతుంది. గంట శబ్దంతోనే మనం ఆహారాన్ని ఇవ్వటం వలన అది గంట శబ్దానికి మనకు లాలాజలాన్ని స్రవిస్తుంది. కాబట్టి అదేమవుతుంది, నిబంధిత ఉద్దీపన కిందికి వస్తుంది. నెక్స్ట్ నిర్నిబంధిత ప్రతిస్పందన అండి. అంటే ఆహారాన్ని చూసినప్పుడు కుక్క వచ్చేసి సహజంగా లాలాజలాన్ని స్రవిస్తూ ఉంటుంది కాబట్టి సో అదేమవుతుంది, నిర్నిబంధిత ప్రతిస్పందన అవుతుంది. అంటే అన్కండిషనల్ రెస్పాన్స్. సో ఇక్కడ మనకు పావ్లోవ్ ప్రయోగంలో లాలాజలం ఏంటి, లాలాజలం అని అడిగితే అదేమవుతుందండి, నిర్నిబంధిత ప్రతిస్పందన అవుతుందండి. నెక్స్ట్ నిబంధిత ప్రతిస్పందన అంటే ఇక్కడ మనకు ఒక నిబంధన అనేది ఏర్పరిచామండి. అంటే నిబంధన ఏమిచ్చాము, గంట శబ్దాన్ని ఇచ్చాము. సో నిబంధన ఏర్పడిన తర్వాత గంట శబ్దానికి లాలాజలాన్ని ఊరించినట్లయితే అదేమవుతుంది, నిబంధిత ప్రతిస్పందన అవుతుంది. సో మీకు క్లియర్ అయింది కదా. నేను ఇక్కడ మీకు క్లియర్గా కూడా చెప్పడం జరిగింది, ఒకసారి చూసి నేర్చుకోండి. సో పావ్లోవ్ ప్రయోగంలో ఆహారం అనేది ఏమవుతుందండి, నిర్నిబంధిత ఉద్దీపన అవుతుంది. నిర్నిబంధిత ప్రతిస్పందన ఏమవుతుందండి, లాలాజలం. పావ్లోవ్ ప్రయోగంలో జస్ట్ లాలాజలం ఏంటిది అంటే నిర్నిబంధిత ప్రతిస్పందన అవుతుందండి. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఒక పిల్లవాడు బొమ్మ పాత్రలతో వంట చేస్తున్నట్లు ఆడుకోవటాన్ని టీచర్ గమనించాడు. ప్రత్యామ్నాయ క్రీడను ప్రోత్సహించడానికి ఆ టీచర్ చేయవలసినది ఏది అనేసి అడిగారండి. సో అతను బొమ్మ పాత్రలతో వంట చేస్తున్నాడని ఇవ్వడం జరిగింది. సో ఆ క్రీడను ప్రోత్సహించడం కోసం అంటే ఇంకా ఏం చేయాలండి, అలాంటి బొమ్మలను ఇంకా అతనికి అందజేయాలి. సో ఇక్కడ మనకు ఆప్షన్స్లో ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాము. అసలైన వంటగది వస్తువులను అందించడం అండి. అసలైన వంట పాత్రలను అస్సలు ఎప్పుడు అందించకూడదండి చిన్నపిల్లలకి. నెక్స్ట్ ఊహకు అవకాశం ఇచ్చే వస్తువులను అంటే డబ్బాలు కానివ్వండి, గిన్నెలు కానివ్వండి, ప్లేట్స్ కానివ్వండి, ఇవన్నీ వాళ్ళకు అందించాలి. సో అది చేయవలసిన పని అండి. పనులను గురించి వర్క్షీట్ చేయమని, ఇది అసలు దీనికి సంబంధమే లేదు. సో పిల్లవాడిని ఆపి గ్రూప్ స్టడీలో చేరమని చెప్పడం ఇది కూడా రాంగ్ అండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 2.
సో కొన్ని క్వశ్చన్స్ వచ్చేసి మనకు ఊహించే ఆన్సర్స్ రాయొచ్చండి, టాపిక్ కూడా మనకు అవసరం అయితే లేదు. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూద్దాము. ప్రతిఫలాన్ని ఆశించి కానీ శిక్షను తప్పించుకోవడానికి కానీ కాకుండా ఆనందం కోసము పుస్తకాన్ని చదవటము క్రింది రకపు ప్రేరణ అవుతుంది అనేసి ఇచ్చారండి. సో ఇది మనకు ప్రేరణకు సంబంధించి ఈ టాపిక్ కూడా మనకు కొత్తగా ఎక్కువగా అడుగుతున్నటువంటి టాపిక్ అండి. ప్రేరణకు సంబంధించి కంపల్సరీ నేర్చుకోండి. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ చూద్దాము. సో ఫస్ట్ మనకు అంతర్గత ప్రేరణ అనేసి ఇచ్చారండి. అంతర్గత ప్రేరణ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఏ ఉద్దీపన లేకుండా అంటే ప్రతిఫలాన్ని ఆశించకుండా శిక్షను తప్పించుకోవడానికి కానీ కాకుండా తాన ఆనందం కోసము చదవటము ఏ రకపు ప్రేరణ అవుతుందండి? అంతర్గత ప్రేరణ అవుతుంది. సో సృజనాత్మక ప్రేరణ అంటే డిఫరెన్షియల్గా థింక్ చేసి చదువుకోవటము, అది సృజనాత్మకత కిందికి వస్తుంది. సో సాధనా ప్రేరణ అండి, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సాధనా ప్రేరణ అంటే ఏంటంటే ఒక రంగంలో లక్ష్యాన్ని నిర్ధారించుకొని, అంటే ఒక రంగంలో, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, చాలాసార్లు అడిగారు. ఒక రంగంలో లక్ష్యాన్ని నిర్ధారించుకొని దానిని సాధించడం కోసము చేసేటటువంటి ప్రేరణను ఏమంటామండి? సాధన ప్రేరణ అంటాం. నెక్స్ట్ బాహ్య ప్రేరణ. సో బాహ్య ప్రేరణకు మరొక పేరు ఉందండి, కృత్రిమ ప్రేరణ. సో బాహ్య ప్రేరణ అంటే ఏంటంటే దండన, శిక్ష లేకపోతే బహుమతి కోసము ఎవరైనా దండిస్తారని కానీ శిక్షిస్తారని కానీ లేకపోతే బహుమతి కోసం కానీ చదివినట్లయితే ఆర్ చేసినట్లయితే దాన్ని ఏమంటామండి? బాహ్య ప్రేరణ అంటాము. సో ఇవి ప్రేరణకు సంబంధించిందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో మీకు కనుక వీడియోలు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో మీరు లైక్ చేసే దాన్ని బట్టి ఈ విధంగానే మీకు ప్రతి ఒక్క టాపిక్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు ఇచ్చేటటువంటి లైక్స్ను బట్టి మీ ఇంట్రెస్ట్ని బట్టి వీడియోస్ కూడా ఎక్కువగా చేయడం జరుగుతుంది అన్ని సబ్జెక్టులలో. సో మీకు ఏ సబ్జెక్ట్లో అయినా డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి. సో ఆ సబ్జెక్టులకు సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అభ్యసనము జబ్బు, అలసట, మత్తు పదార్థాల వల్ల కలిగే మార్పు కాదు అనేసి ఇచ్చారు. సో అనుభవం ద్వారా జరిగే మార్పు అని నిర్వచించిన వారు ఎవరు అని అడిగారండి. అభ్యసనం అనేది మనకు జబ్బు ద్వారా కానీ అలసట, మత్తు పదార్థాల వల్ల కలిగేటటువంటి మార్పు కాదు, అనుభవం ద్వారా జరిగే మార్పే అనేసి నిర్వచించిన వారు ఎవరండి? హెర్జన్ హాన్ అండి, హెర్జన్ హాన్. ఇది వచ్చేసి మనకు శాస్త్రవేత్తలకు సంబంధించిన క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రింది వానిలో సాంఘిక పునర్భరణము ఏది అనేసి ఇచ్చారండి. సో మనకు పునర్భరణాలు చూసుకున్నట్లయితే ప్రాథమిక పునర్భరణాలు ఉన్నాయండి. ప్రాథమిక పునర్భరణాలు మనకి ఏమేమి వస్తాయి? ఆహారము ప్రాథమిక పునర్భరణం అండి. ప్రాథమిక పునర్భరణం కింద ఆహారము, విశ్రాంతి, అలాగే నీరు, ఇవన్నీ కూడా ప్రాథమిక పునర్భరణాల కిందికి వస్తాయి. నెక్స్ట్ సాంఘిక పునర్భరణము. సాంఘిక పునర్భరణం అంటే ఏంటంటే ఇతరుల నుంచి లభించేటటువంటి ఆదరణ కానివ్వండి, చిరునవ్వులు కానివ్వండి, ప్రశంస కానివ్వండి, మెచ్చుకోవటాలు, ఇవన్నీ కూడా మనకు సాంఘిక పునర్భరణాల కిందకే వస్తాయి. సో కాబట్టి మనల్ని ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటండి? సాంఘిక పునర్భరణము. సో సాంఘిక పునర్భరణం అంటే ఇతరుల నుండి లభించేటటువంటి ఆసర కానివ్వండి, ఆదరణ, చిరునవ్వులు కానీ, ప్రశంసలు, ఇవన్నీ కూడా మనకు సాంఘిక పునర్భరణ కింద చెప్పచ్చు. సో కృత్రిమ ఆర్ గౌణ పునర్భరణం కింద మనకు డబ్బు అనేది వస్తుందండి. గౌణ పునర్భరణము లేదా కృత్రిమ పునర్భరణము ఏది అంటే డబ్బు అండి, డబ్బు. సో చూసారు కదా, పునర్భరణాలలో మనకు ప్రాథమిక పునర్భరణం ఉందండి. ప్రాథమిక పునర్భరణం కింద
ఆహారము, విశ్రాంతి, నీరు ఇవన్నీ ప్రాథమిక పునర్భరణాలు. సాంఘిక పునర్భరణము అంటే ఏంటండి? చిరునవ్వు, ప్రశంసలు కానివ్వండి, మెచ్చుకోవటం కానివ్వండి అవన్నీ. నెక్స్ట్ గౌణ పునర్భరణం అంటే ఏంటి? డబ్బు. సో కాబట్టి ఇక్కడ మనకు ఇచ్చినటువంటిది ఏంటిది? సాంఘిక పునర్భరణము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 చిరునవ్వు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నిర్మాణాత్మక పద్ధతి కింది పద్ధతిని బలపరుస్తుంది అనేసి ఇచ్చారు. కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ అండి. సో మనకు నిర్మాణాత్మక పద్ధతి అండి. నిర్మాణాత్మక పద్ధతి అంటే ఈ పద్ధతి ప్రకారము విద్యార్థులు స్వయంగా పనులలో పాల్గొనడం జరుగుతుంది. సో స్వయంగా పిల్లలు పాల్గొనటం మనకు కింద ఇచ్చినటువంటి పద్ధతుల్లో ఏ పద్ధతుల్లో ఉంటుందండి? కృత్యధార పద్ధతుల్లో. విద్యార్థులు స్వయంగా పాల్గొనటం మనకు ఏ పద్ధతుల్లో జరుగుతుంది? కృత్యధార పద్ధతిలోనే జరుగుతుంది. సో కాబట్టి నిర్మాణాత్మక పద్ధతి మనకు ఏ పద్ధతిని బలపరుస్తుంది? కృత్యధార పద్ధతిని బలపరుస్తుంది. సో ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సహకార అభ్యాసనంలో బృందం యొక్క విజయము దీనిపైన ఆధారపడి ఉంటుంది అనేసి ఇచ్చారు. సో సహకార అభ్యాసనం అంటే ఇక్కడ మనకు చూసుకుంటే కోఆపరేటివ్ లెర్నింగ్ అండి. కోఆపరేటివ్ లెర్నింగ్ అంటే ఒక ఎగ్జాంపుల్ 5 మెంబర్స్ తీసుకొని చదువుతూ ఉన్నారు అని. సో ఆ బృందం యొక్క విజయము దేనిపైన ఆధారపడి ఉంటుంది? దాంట్లో ఒక్కరు ఫెయిల్ అయినా కూడా అది ఫెయిల్ అయిపోతుందండి. సో కాబట్టి సహకార అభ్యాసనంలో బృందం యొక్క విజయము దేనిపైన ఆధారపడి ఉంటుంది? ప్రతి ఒక్క సభ్యుని సహకారం పైన ఆధారపడి ఉంటుంది. సో ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ అండి. సో మీకు ఇందాక చెప్పాను కదా, కొన్ని మనము జనరల్గా ఆలోచించినా కూడా ఆన్సర్స్ అయితే చేయొచ్చండి. నెక్స్ట్ క్వశ్చను. గీజుబాయి బడేకా అండి. గీజుబాయి బడేకా రచన ఏది అనేసి అడిగారు. సో ఎక్కువగా మనకు ఈ రచయిత గురించి ఎక్కువగా అడిగేది కూడా ఇతను రచించినటువంటి రచన గురించే అడిగారండి చాలాసార్లు కూడా క్వశ్చను. సో గీజుబాయి బడేకా యొక్క రచన ఏంటిది అంటే పగటి కళ అండి. పగటి కళ, దివాసొకవరవుతాయి. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. సామినేని వారు వెలువరించిన వ్యాస సంపుటి ఏది అనేసి వచ్చారండి. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే దీంట్లో హితసూచిని అనే పేరున వ్యాస సంపుటాన్ని 1862లో వెలువరించారు అనేసి ఇచ్చారండి. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకేమవుతుంది? ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను నీతి చంద్రిక దాని గురించి ఇచ్చారు. సో క్వశ్చన్ అయితే చూద్దాం. మిత్రలాభంలో వీటితో కథలు చెప్తూ నీతిని బోధించారు అనేసి చెప్పారండి. సో ఇక్కడ మనకి ఇచ్చారు కాకము, కూర్మము, మృగము, మూషికాలతో కథలు చెప్తూ నీతిని బోధించడము మిత్రలాభంలోని అంశము అనేసి ఇచ్చారు. కాకము అంటే కాకి అండి. కాకము అంటే ఏదంటే కాకి. కూర్మము అంటే తాబేలు. నెక్స్ట్ మృగము అంటే జింక, మూషికము అంటే ఎలుక అండి. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది మనకు? ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. మిత్రలాభంలో వేటితో కథలు చెప్తూ నీతిని బోధిస్తారు అంటే కాకి, తాబేలు, జింక, ఎలుక అండి. నెక్స్ట్ క్వశ్చను. ఎరుగువాని తెలుప నెవ్వడైనను జాలు నొరుల వశము గాదు ఓగు దల్ప ఏటి వంక దీర్ప నెవ్వరి తరమయ విశ్వదాభిరామ వినురవేమ అనేసి ఇచ్చారండి. సో పై పద్యాన్ని అనుసరించి సాధ్యం కానివి ఏవి అంటున్నారు. సో పై పద్యం ఏంటంటే మనకు ఎరుగువాని తెలప నెవ్వడను జాలుదు అంటే మూర్ఖుడికి వచ్చేసి మనము ఎంత తెలియజేసినప్పటికీ అతడు తెలుసుకోడు. ఏ విధంగానంటే ఏటి వంక
మనకు ఏరు ఉంటుంది కదండి, ఏరు మనకు ఎలా వెళ్తుంది, ఇలా వంకలు వంకలుగా వెళ్తుంది. దాన్ని ఎంత చక్కగా చేయాలనుకున్నా మనము చెయ్యలేమన్నమాట. సో ఆ విధంగా మూర్ఖుడికి మనం ఎంత తెలియజెప్పినప్పటికీ అతడు తన మూర్ఖత్వాన్ని వదులుకోడు అనేటటువంటిదే ఈ పద్య భావం అండి. సో క్వశ్చన్ చూద్దాము. పై పద్యాన్ని అనుసరించే సాధ్యం కానివి ఏంటివి? మూర్ఖునికి తెలియజెప్పడము, ఏటి వంపును సరిచేయటము రెండూ కూడా సాధ్యం కావు అనే దాంట్లో మనకు ఈ పద్యం అయితే ఉందండి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను. పాలను గలిసిన జలమును బాల విధముననేయుండు బరికింపగా బాల చవిజరుచుగావున బాలిషుడగువాని పొందు వలదుర సుమతి అనేసి వచ్చారండి. అంటే ఇది వచ్చేసి పాలను గలిసిన జలము అంటే మనకు పాలల్లో వచ్చేసి మనం నీళ్ళను కలిపితే నీళ్ళు కూడా మనకు పాలలాగానే కలుస్తాయి, అంత విధంగా కలిసిపోతాయి అన్నమాట. సో మనకు దుర్మార్గుడు కూడా అంటే మూర్ఖుడు కూడా మనతో ఎంత మంచివాడిగా నటించినప్పటికీ ఏదో ఒక విషయంలో మనకు వాడి యొక్క చెడు బుద్ధి అనేది కనిపిస్తూ ఉంటుంది అనే విధంగా మనకు ఈ పద్యం అయితే ఉందండి. కాబట్టి పై పద్యంలో నీటితో పోలిక ఉన్నవారు ఎవరు అంటే మూర్ఖుడండి. మూర్ఖుడు, దుర్మార్గులు వీళ్ళు. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను. క్రింది వాటిలో రావూరి భరద్వాజ గారి నవల ఏది అనేసి ఇచ్చారండి. సో ఏదండి? జలప్రలయము అనేటటువంటిది రావూరి భరద్వాజ గారి నవల. నెక్స్ట్ క్వశ్చను. పెన్నేటి పాటలోని ఇతివృత్తం ఏది అనేసి ఇచ్చారండి. పెన్నేటి పాటలో ఉన్న ఇతివృత్తం వచ్చేసి మనకు దేనికి సంబంధించిందండి? ఇది పర్యావరణానికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చను. క్షమ కలిగిన మెచ్చు శౌరి సదయుడు తండ్రి. సో ఈ పద్యపాదంలో శౌరి అంటే ఎవరు అనేసి ఇచ్చారండి. శౌరి అంటే ఎవరండి? శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడిని శౌరి అనేసి కూడా చెప్తారు. శౌరి అనేది మరొక పదం అనమాట కృష్ణుడికి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చను. బసవరాజు అప్పారావు గారి గాంధీ మహాత్ముడు పాఠము ఈ ప్రక్రియలో ఉంది అనేసి ఇచ్చారండి. గాంధీ మహాత్ముడు పాఠం మనకి ఏ ప్రక్రియలో ఉందండి? ఇది గేయ ప్రక్రియలో ఉంది. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను. నూతన కాంతి అనే అర్థాన్నిచ్చే పదం ఏది? నూతన కాంతి అండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మిసిమి. మిసిమి అంటే మనకు నూతన కాంతి అనేటటువంటి అర్థం వస్తుంది. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను. ముఖము పదానికి వికృతి పదం అడుగుతున్నారండి. ముఖము అంటే మనకు ఆల్రెడీ అందరికీ తెలిసినటువంటి విషయమే, చాలాసార్లు కూడా వస్తుంది మనకి ఈ క్వశ్చన్. ముఖము అంటే మెగము. నెక్స్ట్ క్వశ్చను. గుణము పదానికి నానా అర్థాలు రాయండి అనేసి వచ్చారండి. గుణము అంటే మనకు స్వభావము అని ఆల్రెడీ తెలుసు. సో కాబట్టి నానార్థ పదం ఇంకోటి ఏది? వింటి నారి. గుణము పదానికి నానార్థాలు ఏంటి? వింటి నారి స్వభావము. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చను. తృతీయ విభక్తి ప్రత్యయం గల వాక్యం ఏది? సో మనకు తృతీయ విభక్తి అంటే ఎటువంటివి వస్తాయండి ప్రత్యయాలు? చేతన్ చేన్, తోడన్ తోన్ తృతీయ విభక్తి వస్తుందన్నమాట. చేత కానీ తో కానీ ఉంటే అది మనకు ఏమవుతుందండి? తృతీయ విభక్తి అవుతుంది. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో వలన, కొరకు, తో, గురించి అని ఉంది. సో తో ఉంది కదా, తోడంతో చేతన్ చేన్, చేత కానీ తో కానీ ఉంటే మనకు అది తృతీయ విభక్తి అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను. 6 నెలలు సావాసం చేస్తే వీళ్ళు అవుతారంట అనేది ఏది అనేసి ఇచ్చారండి. సో ఇదేంటిదండి? సామెత. మనల్ని ఎక్కువగా రిపీటెడ్గా అడిగేటటువంటిదే, మనకు ఆల్రెడీ పరిచయం ఉన్నటువంటిదేనండి ఇది. 6 నెలలు సావాసం చేస్తే వీళ్ళు అవుతారంట అనేది ఏంటండి? ఒక సామెత. నెక్స్ట్ క్వశ్చన్. యుద్ధము పదానికి పర్యాయ పదాలు రాయండి అనేసి ఇచ్చారండి. యుద్ధము వచ్చేసి మనకు అన్నిట్లో కూడా దీంట్లో రణం అని ఇచ్చారు, దీంట్లో రణము, సంగ్రామము ఇలా ఇచ్చారు.
సో దానికి మనం కరెక్ట్గా పెట్టాలండి. యుద్ధము పదానికి పర్యాయ పదాలు ఏంటండి? రణము, అజి అనేది పర్యాయ పదాలు. నెక్స్ట్ క్వశ్చన్, పురసత్తు అనే మాండలిక పదానికి అర్థం ఏది అనేసి ఇచ్చారండి. పురసతు అంటే అవకాశం అండి. పురసతు అనే మాండలిక పదానికి అర్థం ఏంటంటే అవకాశము. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుడు ఉదయిస్తున్నాడు ఈ వాక్యము అన్నారండి. సో ఆప్షన్స్లో సంశ్లిష్ట వాక్యం, సకర్మక వాక్యం, కర్మణి వాక్యం, అకర్మక వాక్యం అనేసి వచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అకర్మక వాక్యం అవుతుందండి. సూర్యుడు ఉదయిస్తున్నాడు అనే దాంట్లో మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే కర్త ఉన్నాడండి, క్రియ ఉంది. కర్త ఎవరు? సూర్యుడు. కర్మ ఏంటి? ఇడ కర్మ అనేది లేదు. సో క్రియ ఏంటండి? ఉదయిస్తున్నాడు. సో కాబట్టి క్రియ లేనటువంటి వాక్యంలో మనకు కర్మ లేకుండా ఉంటే అది మనకు అకర్మక వాక్యం అవుతుందండి. కర్మని వాక్యం అంటే ఏంటంటే మనకు క్రియను ప్రశ్నించగా కర్మను సమాధానంగా వస్తే దాన్ని కర్మని వాక్యం అంటారు. సో ఇందులో వచ్చేసి మనకు బడు అనేటటువంటి ప్రత్యయం అనేది కంపల్సరీగా ఉంటుందండి. నెక్స్ట్ సకర్మక వాక్యం అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. వాక్యంలో మనకు కర్త, కర్మ, క్రియ 3 కూడా కలిసి ఉంటే దాన్ని సకర్మక వాక్యం అంటాం. నెక్స్ట్ సంశ్లిష్ట వాక్యం అంటే ఒకే ఒక సమాపక క్రియ ఉండి అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉంటే సంశ్లిష్ట వాక్యం అంటారండి. ఫర్ ఎగ్జాంపుల్, గోపాల్ అన్నం తిని బడికి వెళ్ళాడు. ఇక్కడ ఏంటి? మనకు ఒక సమాపక క్రియ ఉంది. ఏంటి? గోపాల్ అన్నం తిని అని. అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉంటే అవి వచ్చేసి మనకు ఏమవుతుందండి? సంశ్లిష్ట వాక్యం అవుతుంది. నెక్స్ట్, క్రింది అక్షరాలలో కంఠ తాళవ్యం ఏది అనేసి ఇచ్చారండి. సో కంఠంలో నుంచి రావాలి, అది తాళవ్యం దవడలతో మాట్లాడేది అయి ఉండాలండి. దవడలతో పలకగలిగేది ఉండాలి. సో ఏదండి? ఏ అండి. ఏ అనేది మనం కంఠంలో నుంచి వస్తుంది. సో అది కంఠ తాళవ్యం అండి, ఏ అనేది. నెక్స్ట్, మీరు పరీక్షలు బాగా రాయండి ఈ వాక్యంలో మీరు అనేది ఏది అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దీనికి మనకు ఆప్షన్ 2 అండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష అనేటి కంపల్సరీగా నేర్చుకోవాలండి. ఫస్ట్ ప్రథమ పురుష చూద్దాం. ప్రథమ పురుష చూసుకున్నట్లయితే వాడు, ఆమె, అది, అవి మనకు ప్రథమ పురుష కింద వస్తాయండి. మధ్యమ పురుష కింద వచ్చేసి మీరు, నీవు అనేది వస్తుంది. ఇక్కడ మనకు మధ్యమ పురుష బహువచనం అని ఇచ్చారు. ఎందుకు? మీరు అంటే మనము ఒకటి కంటే ఎక్కువ మందినే మాట్లాడుతున్నాం కాబట్టి, ఒకరికంటే ఎక్కువ మందిని మాట్లాడుతున్నాం కాబట్టి మీరు అన్నాం. మీరు అనేది మనకు బహువచనం అవుతుంది. అలాగే నీవు, నీవు అంటే ఏకవచనం అండి. మధ్యమ పురుష ఏకవచనం కింద మనం నీవు అనే దాన్ని చెప్పచ్చు. సింగిల్గా ఒకరి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. నెక్స్ట్ ఉత్తమ పురుష చూద్దాం. ఉత్తమ పురుష అంటే మనకేమేమి వస్తాయంటే నేను, మేము, ఇలా ఉంటే మనం దాన్ని ఉత్తమ పురుష కింద చెప్పచ్చండి. సో చూసారు కదా, ప్రథమ పురుష అంటే ఏమేమి వస్తాయండి? వాడు, ఆమె, అది, అతను, అవన్నీ మనకు ప్రథమ పురుష కిందకి వస్తాయి. ఉత్తమ పురుష అంటే మన గురించి మనం చెప్పుకున్నట్లయితే అది ఉత్తమ పురుష కింద చెప్పచ్చండి. ఎగ్జాంపుల్గా నేను, మేము, ఇవి ఉత్తమ పురుష వస్తుంది. సో బహువచనం అనేది ఇక్కడ నేను ఉంటే ఏకవచనం అండి, మేము అనేది మనం బహువచనానికి వాడతాం అన్నమాట. సో కాబట్టి ఇక్కడ మీరు అనేది మనకు బహువచనం అవుతుంది, మీరు అనేది మనకు మధ్యమ పురుష అవుతుంది. కాబట్టి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, మయూర శాబకము అను సమాస పదానికి సరైన విగ్రహ వాక్యం రాయండి అనేసి ఇచ్చారండి. సో మయూరం యొక్క శాబకం అండి. మయూర శాబకము అంటే దీనికి విగ్రహ వాక్యం ఏంటి? మయూరము యొక్క శాబకము. నెక్స్ట్ క్వశ్చన్,
చంపకమాల పద్యంలో 3వ గణం ఏది అనేసి అడిగారండి. సో చంపకమాలలో మనకు అసలు గణాలు ఏమొస్తాయండి? నజ భజ జజర, న జ బ జ జ నజ భజ జజర అనేసి మనకు గణాలు ఉంటాయండి. చంపకమాల పద్యంలో ఏ గణాలు ఉంటాయి? మనకు నజభజ జజర అనేటటువంటి గణాలు ఉంటాయి. సో ఇక్కడ మనల్ని ఏమడిగారు? 3వ గణం అడిగారు. 3వ గణం ఏమవుతుందండి? 1 2 3. 3వ గణం ఒత్తు భ. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, దివ్య ఔషధము ఈ పదంలోని సంధి అని అడిగారండి. దివ్య ఔషధము పదంలోని సంధి. సో ఏ సంధి అండి? వృద్ధి సంధి. దివ్య ప్లస్ ఔషధము దివ్య ఔషధం అండి. ఇక్కడ ఔ అనేటటువంటిది వస్తుందన్నమాట. సో ఇదేమవుతుంది? మనకు వృద్ధి సంధి అవుతుంది. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరి అయిన కర్మణి వాక్యం రాయండి అనేసి ఇచ్చారండి. సో కర్మణి వాక్యంలో మనకు కర్తకు ప్రథమా విభక్తి, కర్తకు తృతీయ విభక్తి అండి. కర్తకు తృతీయ విభక్తి, కర్మకు వచ్చేసి ప్రథమా విభక్తి మనకు చేరుతుంది. సో కాబట్టి ఇందులో బడు పడు అనే ప్రత్యయాలు కంపల్సరీగా ఉంటాయండి. మీరు గుర్తుగా కర్తరి కర్మణి వాక్యం ఏంటి అంటే మనకు ఈ కర్మణి వాక్యంలో బడు ఆర్ పడు అనేటటువంటి ప్రత్యయాలు కంపల్సరిగా ఉంటాయండి. ఈ రెండు గుర్తుపెట్టుకుంటే మీరు కర్మణి వాక్యాన్ని గుర్తుపెట్టచ్చు. సో కర్మణి వాక్యాన్ని గుర్తుపడితే మీరు డైరెక్ట్గా ఇటువంటి కాని ఇవన్నీ కూడా మనకు కర్తరి వాక్యంగా చెప్పచ్చు. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూద్దాము. దాతలు గొప్ప దానాల చేత కీర్తిగాంచారు. దాతలు గొప్ప దానాలు చేస్తున్నారు. దాతల చేత గొప్ప దానాలు చేయబడుచున్నవి. ఇక్కడ బడు అనేటటువంటిది ఉందండి. గొప్ప దానాల చేత దాతలు గొప్పవారైనారు. సో దేంట్లో కూడా బడు అనేది లేదండి. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 3. మీకు క్లియర్గా కావాలనుకుంటే కర్మణి వాక్యం అంటే ఏంటంటే మనము క్రియను ప్రశ్నించగా కర్మను సమాధానంగా వచ్చేటటువంటి వాక్యాలను కర్మణి వాక్యాలు అంటారండి. సో దీంట్లో ఇంతకుముందు ఎలా అడిగారంటే కర్మణి వాక్యంలో కర్తకు వచ్చేసి తృతీయ విభక్తి చేరుతుందండి. కర్తకు తృతీయ విభక్తిను, కర్మకు వచ్చేసి ప్రథమా విభక్తి అండి. కర్మకు ప్రథమా విభక్తి ప్రత్యయాలు చేరుతాయి. అవైతే గుర్తుపెట్టుకోండి కంపల్సరీగా. నెక్స్ట్, నీ కీర్తి పాలవలే తెల్లగా ఉంది. ఇందలి అలంకారము అనేసి ఇచ్చారండి. వలే అనే ఉంది. వలే అంటే ఏంటండి? మనకు ఆల్రెడీ అందరికీ తెలిసిందే. వలే అంటే ఉపమా అలంకారము. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ మీరు ఎప్పుడు చూసుకున్నా సరే మిగిలినవి ఏంటండి? రూపకము. రూపకం అంటే అభేదం చెప్పినట్లయితే అది రూపక సమాసం అవుతుంది. అలాగే ఉత్ప్రేక్ష అంటే ఊహించి చెప్తే మనకు ఉత్ప్రేక్ష అలంకారం అంటారు. అతిశయోక్తి అంటే ఎక్కువగా చేసి చెప్పడం, ఉన్నదానికంటే ఎక్కువగా చేసి చెప్తే అతిశయోక్తి అవుతుంది. సో కాబట్టి ఇక్కడ వలే అనేటటువంటిది కనిపిస్తూ ఉంది కాబట్టి మనకి ఇదేమవుతుంది? ఉపమా అలంకారం అవుతుంది. నెక్స్ట్, సంధివశాత్తు ఒక అక్షరాన్ని తొలగించి దాని స్థానంలో మరొక అక్షరం రావటాన్ని ఏమంటారు అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు నిషేధము, వికల్పము, ఆగమము, ఆదేశము అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆదేశం అండి. ఒక అక్షరాన్ని తొలగించి అదే స్థానంలో మరొక ఆ అక్షరం వచ్చేసి మనకి ఎలా జరుగుతుంది? ఆదేశముగా వచ్చి చేరుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, తెలుగు మెథడాలజీకి సంబంధించినవండి. మానవులు తమ అభిప్రాయాలను ఎదుటివారికి తెలుపుతూ పరస్పరం సహకరించుకోవడానికి తోడ్పడే మౌఖిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థ భాష అని అన్నది ఎవరు అనేసి ఇచ్చారండి. సైమన్ పాటర్ అండి. సైమన్ పాటర్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భాష నేర్చుకోవడానికి ప్రథమ సోపానం ఏది అనేసి ఇచ్చారండి.
అసలు ఫస్ట్ భాష నేర్చుకోవాలంటే మనకు ఫస్ట్ భాషను వినాలండి. భాషను ఫస్ట్ వినాలి, తర్వాత మనం మాట్లాడడం నేర్చుకోవాలి, తర్వాత రాయడం నేర్చుకున్న తర్వాత చదవటం నేర్చుకున్న తర్వాత రాయటము, ఇలా ఉంటాయి. సో కాబట్టి ఫస్ట్ది ఏంటంటే వినటాన్ని ఏమంటాము? శ్రవణము అంటాం. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రతిపాదించింది ఎవరు? కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రతిపాదించింది ఎవరండి? ప్రోబెల్. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి భవిష్యత్తు విద్యా జ్ఞాన ప్రగతిని సూచించగల పద్ధతి ఏది? విద్యార్థి భవిష్యత్తు అలాగే విద్యా జ్ఞాన ప్రగతిని సూచించగల పద్ధతి ఏదండి? ప్రాగూప్తిక మూల్యాంకనం అండి. ప్రాగూప్తిక మూల్యాంకనం అంటే ఏంటంటే భవిష్యత్తులో విద్యార్థి ఇది చేయగలుగుతాడు అని మనము అనుకోవటమేనండి ప్రాగూప్తిక మూల్యాంకనం అంటే. ఇక్కడ మనకేముంది? విద్యార్థి భవిష్యత్తు అన్నారు, భవిష్యత్తులో, ప్రజెంట్ కాదండి. విద్యార్థి భవిష్యత్తులో విద్యా జ్ఞాన ప్రగతిని సూచించగల పద్ధతి ఏది అంటే ప్రాగూప్తిక మూల్యాంకనము, అంచనా వేయటం అని అర్థం అండి. నెక్స్ట్, సాంస్కృతిక వనరుల శిక్షణా కేంద్రం CCRT ఈ నగరంలో ఉంది. సో మనకి ఇది ఎక్కడ ఉందండి? ఢిల్లీలో ఉందండి. సాంస్కృతిక వనరుల శిక్షణా కేంద్రం మనకి ఏ నగరంలో ఉంది? ఢిల్లీలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, మన రాష్ట్ర ప్రభుత్వము పాఠశాలల్లో నాన్ డిటెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరం? సో ఏ సంవత్సరం అండి? 1971 అండి. మన ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. అందులో ఫస్ట్ బిట్ వచ్చేసి చూస్ ద కరెక్ట్ నెగిటివ్ ఫామ్ ఆఫ్ ద సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఫర్ ద ప్రనౌన్ షీ అనేసి ఇచ్చారు. ఇక్కడ ఆప్షన్స్ ఫస్ట్ ఆర్ అంటే నెక్స్ట్ వరంట్ ఇచ్చారు, నెక్స్ట్ డు నాట్, డస్ నాట్ అనేసి ఇవ్వడం జరిగిందండి. సో దీంట్లో మనకు నెగిటివ్ ఫామ్ ఆఫ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ షీకి అండి, షీకి అడుగుతున్నారు. సో షీకి మనకు సింపుల్ ప్రజెంట్ ఏమవుతుందండి? డజంట్ అనేది అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, చూస్ ద సెంటెన్స్ ఇన్ ద నెగిటివ్ ఫామ్ ఆఫ్ ద సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనేసి అడుగుతున్నారండి. సో ఫస్ట్ది దే డు నాట్ లైక్స్ ఐస్ క్రీమ్ అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు లైక్స్ అనేది ఉండదు. నెక్స్ట్ సెకండ్ వన్ హీ డు నాట్ లైక్ ఐస్ క్రీమ్ అనేసి ఇచ్చారు. ఇక్కడ డు నాట్ అనేది కూడా మనకు రాదు. నెక్స్ట్ థర్డ్ వన్ చూసుకుంటే దే డస్ నాట్ లైక్ ఐస్ క్రీమ్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ దే డూ అనేసి వస్తుందండి, దేకి డస్ అనేది రాదు. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూసుకుంటే హీ డస్ నాట్ లైక్ ఐస్ క్రీమ్ అనేది మనకు కరెక్ట్ నెగిటివ్ ఫామ్ ఆఫ్ ద సింపుల్ ప్రజెంట్ అనేది అవుతుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. He doesn't like ice creams. Next, choose the grammatically correct sentence from the following అనేసి ఇచ్చారండి. ఫస్ట్ వన్ వచ్చేసి he is not superior than you అనేసి ఇచ్చారు. ఆప్షన్ 2 he is no more superior than you. ఆప్షన్ 3 he is more superior to you. ఆప్షన్ 4 he is not superior to you అనేసి ఇచ్చారు. గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అండి. ఇక్కడ హీ ఈజ్ నాట్ సుపీరియర్ దాన్ యూ అనేసి ఇచ్చారండి. సుపీరియర్ టు అనేసి వస్తుంది మనకు. సుపీరియర్కి ఫాలోవుడ్గా ఓన్లీ మనకు టు అనేది మాత్రమే వస్తుందండి. సుపీరియర్ టు అనేసి వస్తుంది. సో ఇక్కడ దాన్ అనేసి వచ్చింది కాబట్టి ఇది కరెక్ట్ కాదు, ఇది కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ చూసుకుంటే థర్డ్ వన్ హీ ఈజ్ మోర్ సుపీరియర్ టు యూ అనేసి ఇచ్చారండి. ఆల్రెడీ సుపీరియర్ అంటేనే మనకన్నా పెద్ద వాళ్ళు అనేసి అర్థం వస్తుంది కాబట్టి ఇక్కడ మోర్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనకు ఫోర్త్ వన్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. హీ ఈజ్ నాట్ సుపీరియర్ టు యూ అనేది మనకు కరెక్ట్ సెంటెన్స్ అనేది అవుతుంది. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది చూస్ ద డిస్కోర్స్ మేకర్ దట్ కెన్ బి యూజ్డ్ ఫర్ సీక్వెన్సింగ్ అనేసి ఇచ్చారు. ఫస్ట్ది కుడ్ యూ రిపీట్, ఆప్షన్ వచ్చేసి సెకండ్ది టు రీక్యాప్, ఆప్షన్ 3 నెక్స్ట్, ఆప్షన్ 4 టు సమ్ అప్ అనేసి ఇచ్చారండి.
సో ఇక్కడ డిస్కోర్స్ మేకర్ దట్ కెన్ బి యూజ్డ్ ఫర్ సీక్వెన్సింగ్ అంటే సీక్వెన్సింగ్ అంటే 1 by 1 మనకు వస్తూనే ఉంటుందన్నమాట. 1 by 1 వస్తుంటే దాన్ని మనం ఏమంటామండి, ఇప్పుడు ఫస్ట్ ఒకటి అయిపోయింది, తర్వాత నెక్స్ట్ అంటాం, నెక్స్ట్ 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 అంటే మనకు సీక్వెన్స్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. డిస్కోర్స్ మేకర్ దట్ కెన్ బి యూజ్డ్ ఫర్ సీక్వెన్సింగ్ ఈజ్ నెక్స్ట్ అండి. టు రీక్యాప్ అంటే మళ్ళీ చెప్పడం అనేసి వస్తుంది. మళ్ళీ చెప్పడం అనేది మనకు సీక్వెన్స్ అనేది కాదు. కుడ్ యూ రిపీట్ అంటే ఇది కూడా మళ్ళీ చెప్పడం అనే అర్థం వస్తుంది. టు సమ్ అప్ అంటే మొత్తం కలిపి చెప్పడాన్ని మనము టు సమ్ అప్ అనేసి చెప్తామండి. సో కాబట్టి ఇవేవి కావు, ఓన్లీ ఆప్షన్ 3 ఒకటే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ది చూస్ ద కరెక్ట్లీ పంక్చువేటెడ్ సెంటెన్స్ అనేసి ఇచ్చారండి. సో మనల్ని ప్రతి ఒక్క షిఫ్ట్లో కూడా ఈ క్వశ్చన్ అడిగారండి. సో పంక్చువేటెడ్ మార్క్స్ ఎక్కడ అడుగుతున్నారు, ఎలా పెట్టాలి అనేసి కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఫస్ట్ ఇది చూసుకుంటే షీ ఎంజాయ్స్ అనేసి మనకు కామా ఇచ్చారండి. ఎంజాయ్ తర్వాత కామా అనేది అవసరం లేదు. సెకండ్ వన్ చూసుకుంటే షీ ఎంజాయ్స్ రీడింగ్, రైటింగ్ అండ్ అర్థమెటిక్ తర్వాత పులి స్టాప్ ఇచ్చారు. సో ఇది మనకు కరెక్ట్లీ పంక్చువేటెడ్ సెంటెన్స్ అండి, ఆప్షన్ 2. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు రీడింగ్ తర్వాత కామా ఉండాలండి, రైటింగ్ తర్వాత కూడా మనకు అండ్కి ముందు కూడా కామా ఉండాలండి. అండ్ రాసాం కదా దానికి కామా పెట్టాల్సిన అవసరం లేదు అనుకోవద్దు. అండ్కి ముందు కూడా మనకు కామా అనేది యూజ్ చేయాలండి. సో ఇక్కడ యూజ్ చేయలేదు. నెక్స్ట్ షీ ఎంజాయ్స్ రీడింగ్, ఇక్కడ కూడా మనకు కామా అనేది యూజ్ చేయలేదు. సో కరెక్ట్గా పంక్చువేటెడ్ ఉండేది ఏంటండి, ఆప్షన్ 2. అండ్కు ముందు పంక్చువేటెడ్ మార్క్ ఉండాలి, సెంటెన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పులి స్టాప్ ఉండాలి. అవి మనం క్లియర్గా అయితే చూసుకోండి. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ విచ్ దే అపియర్ ఇన్ ద డిక్షనరీ అనేసి ఇచ్చారండి. సో ఇవి మనకు డిక్షనరీలో మనము ఎలా ఒక వర్డ్ని సెర్చ్ చేయాలంటే ఎలా చేస్తాము అనేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ది మనకు ఏమవుతుందండి, ఎగ్జామ్ అనేది అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క దాంట్లో ఈఎక్స్ ఉంది, నెక్స్ట్ దాంట్లో పీపీ ఉంది కాబట్టి నెక్స్ట్ మనం థర్డ్ లెటర్ చూడాలండి. థర్డ్ లెటర్లో ఏ ఉంది, ఇక్కడ కూడా ఏ ఉంది. సో కాబట్టి నెక్స్ట్ ఎం ఉంది, ఎం కూడా ఉంది, నెక్స్ట్ ఇక్కడ పీ ఉంది కాబట్టి సో ఫస్ట్ వన్ ఏమవుతుందండి మనకు ఎగ్జామ్ అనేది అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది వచ్చేసి మనకి ఎగ్జాంపుల్ అవుతుంది. నెక్స్ట్ సి ఎక్స్పాన్సివ్, ఈఎక్స్పిఈ ఉందండి. ఇక్కడ పిఆర్ ఉంది కాబట్టి ఫస్ట్ వన్లో, సో లాస్ట్ వన్ వచ్చేసి ఎక్స్ప్రెస్ అవుతుంది. ఫస్ట్ది వచ్చేసి ఎగ్జామ్, నెక్స్ట్ ఎగ్జాంపుల్, నెక్స్ట్ ఎక్స్పాన్సివ్, నెక్స్ట్ ఎక్స్ప్రెస్ అనేది మనకు కరెక్ట్ డిక్షనరీ ఫామ్ అనేది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో వీడియో చూస్తున్న వాళ్ళు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు టెట్కి కానీ డిఎస్సికి కానీ కంటెంట్కి సంబంధించి అలాగే ప్రాక్టీస్ బిట్స్ ప్రతి ఒక్కటి కూడా మన ఛానల్లో ఉన్నాయండి. మీరు సెర్చ్ బాక్స్లో వచ్చేసి మీరు ఏ క్లాస్కి కావాలని సెర్చ్ చేస్తారో ఆ క్లాస్కి సంబంధించిన గ్రామర్ కానీ కంటెంట్ కానీ ప్రాక్టీస్ బిట్స్ ఇలా ప్రతి ఒక్కటి కూడా మీకు కనిపిస్తాయండి. ఎవరికైనా ఏమైనా కావాలంటే సెర్చ్ బాక్స్లో అయితే ఒకసారి అయితే సెర్చ్ అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. ఐడెంటిఫై ద లింకర్ దట్ ఇండికేట్స్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అండి. కాజ్ అండ్ ఎఫెక్ట్కి సంబంధించిన లింకర్ ఏది అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్ ఫస్ట్ది లైక్ వైజ్, దేర్ ఫోర్, మీన్ వైల్, సిమిలర్లీ అనేసి ఇచ్చారు. సో కాజ్ అండ్ ఎఫెక్ట్ అండి. దేర్ ఫోర్ అనేది మనకు కాజ్ అండ్ ఎఫెక్ట్ని తెలియజేస్తుంది. దేర్ ఫోర్ అంటే కాబట్టి, దేర్ ఫోర్ అంటే మనకు అర్థం ఏమవుతుందండి, కాబట్టి అంటే ఫీవర్ వచ్చింది కాబట్టి స్కూల్కి వెళ్ళలేదు. సో అదేమవుతుంది, ఒక కాజ్ అండ్ ఎఫెక్ట్కి సంబంధించినటువంటి వర్డ్గా మనము చెప్పచ్చండి దేర్ ఫోర్ అనేది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెలెక్ట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ దట్ ఈజ్ నాట్ ఏ సింపుల్ ప్రజెంట్ అనేసి అడుగుతున్నారు. అంటే ఇక్కడ సింపుల్ ప్రజెంట్ సెంటెన్సెస్ అయితే ఇచ్చారు కానీ ఇది అడుగుతున్నారండి. ఫస్ట్ చూసుకుంటే ద క్యాట్ చేజ్డ్ ద మౌస్, ఇది మనకు సింపుల్ ప్రజెంట్ టెన్సే. నెక్స్ట్ది వైల్ ద క్యాట్ వాజ్ క్యాచింగ్ ద మౌస్ ద డాగ్ బార్క్డ్ లౌడ్లీ, ఇక్కడ వైల్ అనేసి వచ్చింది. అలాగే మనకు ఇది మనకు కాంపౌండ్ సెంటెన్స్ అవుతుందండి. వైల్ ద క్యాట్ వాజ్ చేజింగ్ ద మౌస్, చేస్తుంది. దాని తర్వాత ఏమైంది, ద డాగ్ బార్క్డ్ లౌడ్లీ, ఇది మనకు కాంపౌండ్ సెంటెన్స్ అనేది అవుతుంది. నెక్స్ట్ది చూసుకున్నట్లయితే సో కరెక్ట్ ఆన్సర్ మనకు ఆప్షన్ 2 అవుతుందండి. నెక్స్ట్ది ద క్యాట్ విత్ ఇట్స్ షార్ప్ క్లాస్ చేజ్డ్ ద మౌస్, ఇది కూడా మనకు
సింపుల్ ప్రెజెంట్ టెన్సే అవుతుంది. చేసింగ్ ద మౌస్ ద క్యాట్ లీప్డ్ గ్రేస్ఫుల్లీ, ఇది కూడా మనకు సింపుల్ ప్రెజెంటే అవుతుందండి. సో ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ కానిది ఏది అంటే ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ యాన్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అనేసి ఇచ్చారండి. సో ఫస్ట్ మనకు ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అంటే క్వశ్చన్ మార్క్తో ఉండేటటువంటి వాటిని ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అంటారండి. ఒకవేళ మనల్ని ఇంటరాగేటివ్ సెంటెన్స్ అడిగినా కూడా అది క్వశ్చన్ మార్క్తో ఉంటుందన్నమాట. సో ఇక్కడ నాట్ అన్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అనేసి అడిగారు. సో ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అంటే హూ కానీ, వాట్ కానీ, విచ్ కానీ, వేర్ కానీ, వెన్ కానీ, ఇవన్నీ కూడా మనకు ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అవుతాయి. సో కానిది ఏంటండి, హిమ్ అనేది ఇంటరాగేటివ్ ప్రొనౌన్ కాదు. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 4. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ కంజంక్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్ అనేసి ఇచ్చారు. డాష్ ద సన్ రైజెస్, డాష్ ద మూన్ అపియర్స్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఎయిదర్ ఆర్ అనేసి ఇచ్చారు. ఆప్షన్ 2 నెయిదర్ నార్, ఆప్షన్ 3 బోత్ అండ్ దేర్ ఫోర్, ఆప్షన్ 4 నాట్ ఓన్లీ బట్ ఆల్సో 2 అనేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే ఎయిదర్ ఆర్ అనేసి ఉంటుందండి, ఎయిదర్ ఆర్ అని ఉండదు, ఎయిదర్ ఆర్ అని ఉండాలి. సో ఇది కాదు. నెక్స్ట్ నెయిదర్ నార్ అనేసి ఉంది. నెయిదర్ ద సన్ రైజెస్ నార్ ద మూన్ అపియర్స్, నెయిదర్ ద సన్ రైజెస్ అంటే సూర్యుడు ఉదయించకపోతే, నార్ ద మూన్ అపియర్స్, మూన్ కూడా మనకు కనిపించట్లేదు అనేసి వస్తుందండి. నెయిదర్ నార్ అనేది కరెక్ట్. నెక్స్ట్ బోత్ అండ్ దేర్ ఫోర్ అనేది కూడా రాదండి. నెక్స్ట్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో 2 అనేసి ఉండదు, బట్ ఆల్సో 2 అనేసి ఉంటుంది. సో కాబట్టి ఇది కూడా రాంగేనండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి, నెయిదర్ ద సన్ రైజెస్ నార్ ద మూన్ అపియర్స్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, చూస్ ద ఫ్రేజల్ వర్బ్ దట్ మీన్స్ టు డిలే ఆర్ పోస్ట్పోన్ సంథింగ్. అంటే మనం ఏదైనా డిలే చేయడం అంటే దాన్ని మానుకోవటం కానీ, ఆర్ పోస్ట్పోన్ సంథింగ్ దాన్ని రేపటికో ఎల్లుండికో వాయిదా వేయడం అనేసి అర్థం వస్తుంది. సో ఫస్ట్ ది షటిల్ డౌన్, హోల్డ్ ఆఫ్, గివ్ అప్, బ్రింగ్ అప్ అనేసి వచ్చారండి. సో దీనికి మనకు కరెక్ట్ ఫ్రేజల్ వర్బ్ ఏమవుతుందండి, హోల్డ్ ఆఫ్. హోల్డ్ ఆఫ్ అంటే హోల్డ్ అంటే ఏంటి, దాన్ని కొన్ని రోజులు అలా నిలిపివేయటం అనేసి అర్థం వస్తుందండి. సో ఇక్కడ కూడా మనకు టు డిలే ఆర్ పోస్ట్పోన్ సంథింగ్కి ఫ్రేజల్ వర్బ్ ఏమవుతుంది, హోల్డ్ ఆఫ్ అనేది కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ అవుతుందండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది, చూస్ ద టైప్ ఆఫ్ సెంటెన్స్ దట్ టిపికల్లీ ఎండ్స్ విత్ ద క్వశ్చన్ మార్క్ అనేసి వచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ డిక్లరేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, ఇంపారేటివ్ సెంటెన్స్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అనేసి ఇచ్చారండి. సో మీకు క్వశ్చన్ మార్క్ టిపికల్లీ ఎండ్స్ విత్ ద క్వశ్చన్ మార్క్ అయితే వాటిని ఏ క్వశ్చన్స్ అంటారు, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటారండి. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అనేసి చెప్తాము. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వేర్ ఆర్ యూ డూయింగ్ డాగ్ ద వూల్ఫ్ ఆస్క్డ్ అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూస్ ద ఇండైరెక్ట్ స్పీచ్ ఫర్ ద సెంటెన్స్ అబోవ్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది ద వూల్ఫ్ ఆస్క్డ్ ద డాగ్ ఇఫ్ హీ వాజ్ డూయింగ్ అనేసి ఇచ్చారు. సో ఇఫ్ అనేది మనకు ఇక్కడ రాదండి, ఎందుకంటే మనకు వేర్ తోటి స్టార్ట్ అయింది కాబట్టి ఇఫ్ అనేది రాదు. ద డాగ్ ఆస్క్డ్ ద వూల్ఫ్ వెదర్ హీ వాజ్ గోయింగ్ అనేసి ఇచ్చారు. సో ఇది కూడా వెదర్ అనేది కూడా మనకు రాదు. సో వేర్తో మనకు స్టార్ట్ అయినట్లయితే మనకు అది వేర్తోనే స్టార్ట్ అవుతుందండి, దానికి మనము మళ్ళీ ఎటువంటివి కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనకు ద వూల్ఫ్ ఆస్క్డ్ ద డాగ్ వేర్ వాజ్ హీ గోయింగ్ అనేసి ఇచ్చారు. సో ఇది మనకు సెంటెన్స్ అనేది కరెక్ట్గా ఇవ్వలేదండి. నెక్స్ట్ చూసుకుంటే ద వూల్ఫ్ ఆస్క్డ్ ద డాగ్ వేర్ హీ వాజ్ గోయింగ్, ఇది మనకు కరెక్ట్ సెంటెన్స్ అనేసి అవుతుందండి, కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. వేర్ ఆర్ యూ గోయింగ్ డాగ్ ద వూల్ఫ్ ఆస్క్డ్, ద వూల్ఫ్ ఆస్క్డ్ ద డాగ్ వేర్ హీ వాజ్ గోయింగ్ అనేసి మనకు కరెక్ట్ అండి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ డాష్ లెఫ్ట్ ద క్లాస్ రూమ్ ఫర్ లంచ్ అనేసి వచ్చారు. చూస్ ద కరెక్ట్ వర్బ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. సో ఇక్కడ సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ అనేది మనకు ఏమవుతుందండి, ఇది ప్లూరల్ ఫామ్ అవుతుంది. సో కాబట్టి మనకు ఇక్కడ లెఫ్ట్ అంటే వెళ్ళిపోవడం. సో ఇది మనకి ఎలా ఉంది, V3లో ఉంది. సో V3లో ఉంది కాబట్టి ఇక్కడ మనకేమవుతుంది, హ్యావ్ అనేది వస్తుందండి. ఇక్కడ సింగులర్ ఉంటే హ్యావ్ వస్తుంది, కానీ ఇక్కడ సింగులర్ లేదు కదా, ప్లూరల్ ఉంది కాబట్టి సమ్ ఆఫ్ ద
స్టూడెంట్స్ అని అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ మనకు హ్యావ్ అనేది వస్తుంది. సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యావ్ లెఫ్ట్ ద క్లాస్ రూమ్ ఫర్ లంచ్. నెక్స్ట్, ఏ డిసీజ్ దట్ ఎఫెక్ట్స్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ యాన్ ఏరియా ఎట్ ద సేమ్ టైమ్. చూస్ ద వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ద ఎక్స్ప్రెషన్ అబౌవ్ అనేసి ఇచ్చారండి. సో ఒక డిసీజ్ అనేది లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్కి ఒకేసారి అటాక్ అయితే దాన్ని ఏమంటాము అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ ఎకడమిక్ అనేసి ఇచ్చారు, ఇది కాదు. ఇన్కరేజబుల్ అనేసి ఇచ్చారు, ఇది కూడా కాదండి. కాంటిగ్వియస్ అంటే మనకు ఒకరి నుంచి ఒకరికి మాత్రమే వస్తుంది, ఒక నెంబర్ ఆఫ్ పీపుల్కి అయితే రాదు. సో లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్కి వస్తే దాన్ని ఏమంటామండి, ఎపిడమిక్ అనేసి చెప్తాము. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చూస్ ద కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఆస్ట్రోనట్ అండి, వర్డ్ వచ్చేసి మనకు ఆస్ట్రోనట్. సో స్పెల్లింగ్ చూసుకున్నట్లయితే ఆస్ట్రోనట్కి కరెక్ట్ స్పెల్లింగ్ ఆప్షన్ 1 అండి, ASTRONAUT. ఆస్ట్రోనట్ ఈజ్ ద కరెక్ట్ స్పెల్ట్ వర్డ్. నెక్స్ట్ అది, వెన్ దే రిటర్న్డ్ నిషాద్ టోల్డ్ మీ he'd been to see Mr. Nath and I felt most annoyed that I had not been there. Choose the synonym of the word annoyed అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది హ్యాపీ, ఇరిటేటెడ్, అలాగే డిలైటెడ్, ఎగ్జైటెడ్ అనేసి ఇచ్చారు. సినోనియం అండి. అన్నాయిడ్ అంటే మనకు ఇరిటేటింగ్, డిస్టర్బెన్స్ కల్పించడాన్ని అన్నాయిడ్ అంటారు. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఇరిటేటెడ్. ఇక్కడ మనకు హ్యాపీ కానీ డిలైటెడ్, ఎగ్జైటెడ్ ఈ మూడు కూడా మనకు దీనికి యాంటోనియమ్స్ అండి, సినోనియం అయితే కాదు. నెక్స్ట్, బిపిన్ బాపు స్పోక్ క్వైట్లీ, హిస్ ఐస్ స్టిల్ ఆన్ ద బుక్స్. చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ క్వైట్లీ అనేసి ఇచ్చారండి. క్వైట్లీ అంటే నిశ్శబ్దంగా ఉండడం. సో యాంటోనియం దానికి వ్యతిరేక పదం ఏంటండి, యాంటోనియం అంటే క్వైట్లీకి లౌడ్లీ అండి, గట్టిగా అరవటం. ఇక్కడ సైలెంట్లీ, కామ్లీ, సాఫ్ట్లీ ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయండి, సినోనియమ్స్ అవుతాయి. ఇవి మనకు సినోనియమ్స్ అవుతాయండి. ఇక్కడ మనకు యాంటోనియం అడిగారు కాబట్టి లౌడ్లీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ద ఫ్యూచర్ ఆఫ్ లాంగ్వేజ్ which we can talk about a person or a thing at a distance or not in front of us is అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది ప్రీవారికేషన్, ఆప్షన్ 2 డిస్ప్లేస్మెంట్, ఆప్షన్ 3 ఎక్స్టెన్షన్, ఆప్షన్ 4 ట్రాన్స్మిషన్ అనేసి ఇచ్చారండి. ఫ్యూచర్ ఆఫ్ లాంగ్వేజ్ అంటే ఇక్కడ వచ్చేసి మన ముందుండేటటువంటి పర్సన్ని కానీ లేకపోతే వీ కెన్ టాక్ అబౌట్ ఏ పర్సన్ ఆర్ ఏ థింగ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆర్ నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. అంటే మనం ఏదైనా ఒక పర్సన్ గురించి మాట్లాడేటప్పుడు ఆ పర్సన్ వచ్చేసి మన ముందు లేరనమాట. ఎక్కడో ఉన్నటువంటి పర్సన్స్ని గురించి మనం మాట్లాడేటప్పుడు దాన్ని ఏమని చెప్తామండి, డిస్ప్లేస్మెంట్ అంటాం. ఎక్కడో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతుంటే దాన్ని డిస్ప్లేస్మెంట్ అంటామండి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది, ద మినిమమ్ యూనిట్ ఆఫ్ టీచింగ్ ఇన్ డైరెక్ట్ మెథడ్ ఈజ్. ఆప్షన్స్ ఫస్ట్ ఆల్ఫాబెట్, నెక్స్ట్ వర్డ్, సెంటెన్స్, సిలబుల్ అనేసి ఇచ్చారు. సో మనకు మినిమం యూనిట్ టీచింగ్ ఆఫ్ డైరెక్ట్ మెథడ్ అంటే మనం డైరెక్ట్గా మాట్లాడతామండి, అంటే డైరెక్ట్గా సెంటెన్స్ ఫార్మేషన్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకు ఇండైరెక్ట్ మెథడ్ కానీ గ్రామటికల్ మెథడ్లో కానీ మనకు ఆల్ఫాబెట్స్ యూస్ చేయడం, వర్డ్స్, సిలబుల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో డైరెక్ట్ మెథడ్లో మనకు ఉండేటటువంటి మినిమం యూనిట్ ఏంటండి, సెంటెన్స్ ఫార్మేషన్ డైరెక్ట్గా ఉంటుంది కాబట్టి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది, లాంగ్వేజ్ ల్యాబొరేటరీ ఈజ్ ఎ ప్లేస్ వేర్ అనేసి వచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది ఆల్ ద టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ ఈజ్ స్టోర్డ్. ఆప్షన్ 2 ఆడియో మెటీరియల్ ఈజ్ అవైలబుల్ ఫర్ స్పీచ్ ప్రాక్టీస్. ఆప్షన్ 3 సైన్స్ ఎక్విప్మెంట్ ఈజ్ అవైలబుల్. ఆప్షన్ 4 వీ కీప్ ఆల్ స్కూల్ రికార్డ్స్ అనేసి వచ్చారండి. సో ఇక్కడ చూసుకుంటే ఆల్ ద టీచింగ్ మెటీరియల్స్ ఈజ్ స్టోర్డ్ అంటే ఆల్ టీచింగ్ మెటీరియల్స్ అంటే దాంట్లో సైన్స్, సోషల్, ఇంగ్లీష్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి సో ఇదైతే కాదు. ఇక్కడ మనకు లాంగ్వేజ్ ల్యాబొరేటరీ మాత్రమే అడిగారండి. సో లాంగ్వేజ్ ల్యాబొరేటరీలో ఏముంటాయి, ఆడియో మెటీరియల్ ఈజ్ అవైలబుల్ ఫర్ స్పీచ్ ప్రాక్టీస్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ సైన్స్ ఎక్విప్మెంట్ ఉంటే దాన్ని సైన్స్ ల్యాబొరేటరీ అంటాము. వీ కీప్ ఆల్ స్కూల్ రికార్డ్స్ వచ్చేసి మనము లాంగ్వేజ్ ల్యాబొరేటరీలో పెట్టమండి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ
కాంపోనెంట్ ఆఫ్ నారేషన్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది టోను, గెస్చర్స్, సైజ్ ఆఫ్ ద క్లాస్, ఆప్షన్ 4 ఇన్వాల్వ్మెంట్ అనేసి ఇచ్చారు. నాట్ ఏ కాంపోనెంట్ ఆఫ్ నారేషన్ అంటే ఏదైనా కథ లాంటిది మనకు చెప్పేటప్పుడు అండి. కథ లాంటి చెప్పేటప్పుడు మనకు ఏమేమి దృష్టిలో పెట్టుకోవాలి? టోను అంటే మనం మాట్లాడే వాయిస్ అనేది బాగుండాలి. నెక్స్ట్ గెస్చర్స్ అంటే మన హావభావాలు, ఎక్స్ప్రెషన్స్ అనేటివి బాగుండాలి. నెక్స్ట్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండాలి. మనం కథ చెప్పేటప్పుడు దాంట్లో ఇన్వాల్వ్మెంటేషన్ కూడా ఉండాలి. సో నాట్ అని అడిగారు కాబట్టి ఏంటిది అది? సైజ్ ఆఫ్ ద క్లాస్. సైజ్ ఆఫ్ ద క్లాస్తో సంబంధం లేదనమాట. సో ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మనకు నారేషన్ కాంపోనెంట్స్లో ఏమేమి ఉండాలంటే టోన్ ఉండాలి, గెస్చర్ ఉండాలి, ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండాలి కంపల్సరీగా. సైజ్ ఆఫ్ ద క్లాస్ అంటే మనకు ఎంతమంది ఉన్నారో అనేది మనకు సంబంధం లేదు. నెక్స్ట్ వన్ చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి మనకు ప్యాసేజ్ అండి. ప్యాసేజ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ది ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చూద్దాము. ఫస్ట్ది ద ఫాలోయింగ్ మెథడ్ ఎస్టాబ్లిష్ ద డైరెక్ట్ లింక్ బిట్వీన్ ద థాట్స్ అండ్ ద ఎక్స్ప్రెషన్ ఇన్ ద టార్గెట్ లాంగ్వేజ్ ఈజ్. ఆప్షన్స్ ఫస్ట్ది డైరెక్ట్ మెథడ్, బైలాంగ్వల్ మెథడ్, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, వెస్ట్ న్యూ మెథడ్ అనేసి వచ్చారండి. ఇక్కడ మనకు మన ఆలోచనలను ఏవైనా ఎక్స్ప్రెస్ చేయాలి అంటే ఎక్స్ప్రెషన్ ఇన్ ద టార్గెట్ లాంగ్వేజ్ అంటే మనం ఏదైనా ఒక లాంగ్వేజ్లో చెప్పాలి అనుకున్నప్పుడు మనం ఏదైనా చెప్పేటప్పుడు దాన్ని ఎలా చెప్తామండి? విత్ డైరెక్ట్ మెథడ్లోనే చెప్తామన్నమాట. 2 లాంగ్వేజ్లలో అయితే మనం చెప్పము. బైలాంగ్వల్ మెథడ్ అంటే 2 లాంగ్వేజెస్ని అయితే యూస్ చేయము. అలాగే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ కూడా యూస్ చేయము. వెస్ట్రన్ న్యూ మెథడ్ కూడా యూస్ చేయమన్నమాట. ఓన్లీ మన ఎక్స్ప్రెషన్స్ ఏవైనా మనం అనుకున్న లాంగ్వేజ్లో చెప్పాలి అనుకుంటే డైరెక్ట్ మెథడ్లోనే చెప్పేస్తాం. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ టెక్నిక్ యూజ్డ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ అనేసి ఇచ్చారండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనం టీచ్ చేయాలంటే ఆప్షన్స్ చూస్తే ఫస్ట్ది ఫార్మేటివ్ అసెస్మెంట్, ఆప్షన్ 2 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఆప్షన్ 3 రోల్ ప్లే, ఆప్షన్ 4 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేసి ఇచ్చారండి. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచ్ చేసేటప్పుడు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ రోల్ ప్లే, మల్టిపుల్ చాయిస్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఈ టెక్నిక్ కానిది ఏంటంటే ఫార్మేటివ్ అసెస్మెంట్ అనమాట. ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే ఏంటంటే మనకు క్లాస్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తాం కదా. సో వాటిని ఫార్మేటివ్ అసెస్మెంట్స్ అంటాం. సో అది మనకు టీచింగ్ టెక్నిక్ అయితే కాదండి. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది ద రెయిన్ ఫాల్స్ డాష్ అనేసి ఇచ్చారు. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఆప్షన్ ఆఫ్, అగైనెస్ట్, ఓవర్ ఆఫ్, ఫ్రమ్ అండరు, ఫ్రమ్ అబోవ్ అనేసి ఇచ్చారు. సో రెయిన్ అనేది మనకు ఎక్కడి నుంచి పడుతుందండి? ఫ్రమ్ అబోవ్, పైన నుంచి పడుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆఫ్ ద రెయిన్ ఫాల్స్ ఆఫ్ అగైనెస్ట్ కాదు, ద రెయిన్ ఫాల్స్ ఓవర్ ఆఫ్ కాదు, ఫ్రమ్ అండర్ కింద నుంచి కాదు, ద రెయిన్ ఫాల్స్ ఫ్రమ్ అబోవ్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది ఫస్ట్ కండిషనల్ ఈజ్ యూజ్డ్ టు టాక్. మనము మాట్లాడాలి అనుకుంటే ఫస్ట్ కండిషనల్ ఏంటి అనేసి అడుగుతున్నారండి. ఫస్ట్ది అబౌట్ రియల్ ఆర్ లైక్లీ ఫ్యూచర్ సిచ్యువేషన్స్, ఆప్షన్ 2 అబౌట్ అన్రియల్ పాస్ట్, ఆప్షన్ 3 అబౌట్ ద థింగ్స్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్, ఆప్షన్ 4 అబౌట్ డిస్కంటిన్యూడ్ హ్యాబిట్స్ అనేసి ఇచ్చారు. సో మనకు ఫస్ట్ ఏం యూజ్ చేస్తామంటే లైక్లీ ఫ్యూచర్ సిచ్యువేషన్స్ కానీ అబౌట్ రియల్ మనకు ప్రజెంట్ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ గురించి మాట్లాడతాం. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది మే ఐ హ్యావ్ ఎ మూమెంట్ ఆఫ్ యువర్ టైమ్, ఐడెంటిఫై ద ఫంక్షన్స్ ఆఫ్ మే ఇన్ ద సెంటెన్స్ అబోవ్ అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ గివింగ్ ద పర్మిషన్, ఆప్షన్ 2 ఎక్స్ప్రెసింగ్ ద పాసిబిలిటీ, ఆప్షన్ 3 ఎక్స్ప్రెసింగ్ ద ఆబ్లిగేషన్, ఆప్షన్ 4 పొలైట్ రిక్వెస్ట్ అండ్ టేకింగ్ ద పర్మిషన్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ మే అనేది మే ఐ హ్యావ్ ఏ మూమెంట్ ఆఫ్ యువర్ టైమ్ అంటే ఇక్కడ మనకు అది మే అనేది పొలైట్ రిక్వెస్ట్, అలాగే టేకింగ్ ద పర్మిషన్ అనేది యూస్ చేస్తామండి మే అనేటటువంటి దాన్ని. గివింగ్ ద పర్మిషన్కి మనం మే అనేది యూస్ చేయము. ఎక్స్ప్రెసింగ్ ద పాసిబిలిటీ, ఎక్స్ప్రెసింగ్ ద ఆబ్లిగేషన్స్కి మే అనేది యూజ్ చేయము. పొలైట్ రిక్వెస్ట్కి అలాగే ఏదైనా అంటే పర్మిషన్ తీసుకోవడానికి మనకు మే అనేది వాడతాం. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్
సెలెక్ట్ ద కరెక్ట్ యూజ్ ఆఫ్ ఆర్టికల్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది షీ స్పీక్స్ ద స్పానిష్ ఫ్లూయెంట్లీ అనేసి ఇచ్చారు. ఫస్ట్ది ద ఆర్టికల్ షుడ్ బి ఒమిటెడ్. ఆప్షన్ 2 ద ఆర్టికల్ షుడ్ బి యాన్. ఆప్షన్ 3 ద ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ కరెక్ట్లీ. ఆప్షన్ 4 ద ఆర్టికల్ షుడ్ బి ఏ అనేసి ఇచ్చారు. సో మనకి ఇంతకుముందు ఏంటంటే ఆర్టికల్స్లో క్వశ్చన్ అనేది మనకు డైరెక్ట్గా ఇస్తూ ఉండేవాళ్ళు. అంటే ఒక ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేసి ఇచ్చి దీంట్లో ఏ ఆర్టికల్ ఫిట్ అవుతుంది అనేసి ఇచ్చారండి. సో మనకు ప్రజెంట్ 2024లో వచ్చేసి చాలా వరకు వచ్చేసి మనకు ఎగ్జామ్ ప్యాటర్న్లో కొన్ని చేంజెస్ అయితే వచ్చాయండి. క్వశ్చన్స్ వచ్చేసి మనకు డైరెక్ట్ క్వశ్చన్స్ కాకుండా మనకు దాని గురించే తెలిసినటువంటి క్షుణ్ణంగా ప్రతి ఒక్క విషయం తెలిసిందా లేదా, అంటే ఆ టాపిక్ అనేది మనము కవర్ చేసామా లేదా అనేంతగా మనల్ని అయితే క్వశ్చన్ అయితే అడుగుతున్నారండి. సో కాబట్టి మీరు ఎంత క్లియర్గా ఎంత ప్రతి ఒక్కదాన్ని కూడా అంత బాగా చదవగలిగితేనే ఆన్సర్ అయితే చేయగలుగుతారండి. సో ఆ విధంగా అయితే చదవడానికి ట్రై చేయండి. సమయం అయితే చాలా ఉంది కదా, సో ప్రతి ఒక్కరు కూడా క్లియర్గా అయితే చదవండి. సో ఇక్కడ మనకు ఏదైనా లాంగ్వేజెస్కి దా అనేది యూస్ చేయాల్సిన అవసరం లేదండి. దా ఇంగ్లీషు, దా తెలుగు అనేసి వాడకూడదు. షీ స్పీక్స్ స్పానిష్ ఫ్లూయెంట్లీ, ఇది మనకు కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ అనమాట. సో ఇక్కడ ఏం చేయాలి, ద ఆర్టికల్ షుడ్ బి ఒమిటెడ్, ఇక్కడ దా అనేది అవసరం లేదండి. సో ఆప్షన్ 1 కరెక్ట్ అవుతుంది. ఇక్కడ ద ఆర్టికల్ షుడ్ బి యాన్ అనేసి ఇచ్చారు. యాన్ స్పానిష్ అనేది కాదు. ద ఆర్టికల్ యూజ్ కరెక్ట్లీ అనేసి ఇచ్చారు. ఇక్కడ మనకు దా అనేసి ఇచ్చారు కదా, సో ఇది కరెక్ట్గా యూజ్ చేయలేదు కదండి. సో ఈ ఆప్షన్ కాదు. నెక్స్ట్ ద ఆర్టికల్ షుడ్ బి ఏ అనేసి ఇచ్చారు. ఏ కూడా మనకు వాడాల్సిన పని లేదు. సో ఇక్కడ ఆర్టికల్ అనేది ఒమిట్ చేస్తే కరెక్ట్గా ఉంటుందండి సెంటెన్స్. ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ ఈక్వేషన్లో చూసుకున్నట్లయితే మనము XYని కామన్ తీస్తాము. సో -XY కామన్ తీస్తే ఎంత ఉంటుందండి, 3x - 4y నెక్స్ట్ చూసుకున్నట్లయితే 5z. ఇక్కడ మైనస్ కామన్ తీసాం కాబట్టి మనం ఆల్రెడీ ఇక్కడ వచ్చేసి మనకు ప్లస్ వస్తుందండి, 5z బై ఇక్కడ మనకు డివైడెడ్ బైలో ఏముందో యాజ్ ఇట్ ఈజ్ రాసేసుకోండి. 3x - 4y + 5z. సో దీంట్లో ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుందండి. పైన కింద మనకు క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందండి, మనకు -xy అనేది వస్తుంది. సో ఆప్షన్ వచ్చేసి కరెక్ట్, ఫస్ట్ వన్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అండి. -xy వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాము. ఒక త్రిభుజంలోని 3 మధ్యగత రేఖలు అనేసి ఇచ్చారండి. సో మనకు ఒక త్రిభుజాన్ని తీసుకున్నట్లయితే 3 మధ్యగత రేఖలు అంటే ఇదండి, మనకు ఇక్కడ మధ్యలో ఉండేటటువంటిది మనకు ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏమి ఇచ్చారు, ఒక త్రిభుజంలోని 3 మధ్యగత రేఖలు ఎల్లప్పుడూ త్రిభుజానికి ఎక్కడ ఉంటాయండి, అంతరంలోనే ఉంటాయి. మనకి ఇక్కడ లోపలనే ఉన్నాయి కదండి, ఎల్లప్పుడూ త్రిభుజానికి అంతరంలోనే మనకు 3 మధ్యగత రేఖలు అనేటివి ఉంటాయి. ఎల్లప్పుడూ త్రిభుజానికి బాహ్యంగా ఉంటాయి అనేది కాదు, కొన్ని అంతరంలో కొన్ని బాహ్యంలో ఉండవు. ఎల్లప్పుడూ త్రిభుజ భుజాలతో ఏకీభవిస్తాయి అనేది కూడా కరెక్ట్ కాదండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటండి, మనకు ఈ త్రిభుజంలో ఉండేటటువంటి 3 మధ్యగత రేఖలు చూసుకున్నట్లయితే ఎక్కడ ఉంటాయండి, ఇవి మనకు త్రిభుజానికి అంతరంలోనే ఉంటాయి. ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, ఒక సమాంతర చతుర్భుజం యొక్క భ్రమణ సౌష్ఠవ కోణం ఎంత అనేసి ఇచ్చారండి. సో మనకు సమాంతర చతుర్భుజం తీసుకున్నట్లయితే దీన్ని 2 టైమ్స్ రొటేట్ చేస్తే మనకు మళ్ళీ సమాంతర చతుర్భుజమే వస్తుందండి. సో కాబట్టి దీని యొక్క భ్రమణ సౌష్ఠవ కోణం ఎంత అండి, 180 degrees. 2 టైమ్స్గా, సో 1 టైం చేస్తే మనకి ఎంత అవుతుంది, 90 degrees. ఇంకో టైం చేస్తే ఎంత అవుతుందండి, 90 degrees. సో మొత్తం 2 టైమ్స్ కాబట్టి మనకు ఎంత అవుతుందండి, సమాంతర చతుర్భుజం యొక్క భ్రమణ సౌష్ఠవ కోణం 180 degrees. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పాచికను దొర్లించినప్పుడు ప్రధాన సంఖ్య మరియు సంయుక్త సంఖ్య రెండు కాని సంఖ్యను పొందుటకు సంభావ్యత ఎంత అనేసి ఇచ్చారండి. సో మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక పాచికను దొర్లించినప్పుడు అనేసి ఇచ్చారు. సో ఒక పాచికలో ఎన్ని నెంబర్స్ ఉంటాయండి, 1 2 3 4 5 6, మొత్తము 6 నెంబర్స్ ఉంటాయి పాచికలో. దీంట్లో మనకు ప్రధాన సంఖ్యలు ఎన్నండి, 2 3 5 వచ్చేసి
ప్రధాన సంఖ్యలు అవుతాయి. నెక్స్ట్ సంయుక్త సంఖ్యలు అనేసి ఇచ్చారు. సంయుక్త సంఖ్యలు ఏమవుతాయండి దీంట్లో 4, 6 సంయుక్త సంఖ్య అవుతుంది. సో ఇక్కడ మనకేం ఇచ్చారు, ఒక పాచికను దొర్లించినప్పుడు, సో పాచికలో మనకు మొత్తం ఎన్ని నెంబర్స్ ఉంటాయండి, 6 నెంబర్స్ ఉంటాయి. సో రాసేసుకున్నాము. నెక్స్ట్ ప్రధాన సంఖ్య అనేసి ఇచ్చారు. ప్రధాన సంఖ్యలు ఏంటివండి దీంట్లో 2, 3, 5 వచ్చేసి ప్రధాన సంఖ్య మరియు సంయుక్త సంఖ్యలు ఏమి ఇచ్చారు, 4, 6 సంయుక్త సంఖ్యలు అవుతాయండి. రెండు కాని సంఖ్యను, సో రెండు కాని సంఖ్యలు ఏమున్నాయండి, ఓన్లీ 1 మాత్రమే ఉంది. సంఖ్యను పొందుటకు సంభావ్యత ఎంత అనేసి ఇచ్చారు. సో సంభావ్యత మనకు సంభావ్యతలో మనకు ఏమవుతుందండి, అనుకూల ఫలితాలు బై మొత్తం ఫలితాలు. మనకు సంభావ్యతను పొందడానికి అనుకూల ఫలితాలు ఎన్నండి, ఓన్లీ 1 మాత్రమే ఉంది. సో మొత్తం ఫలితాలు ఎన్నండి, మొత్తం చూసుకున్నట్లయితే ఎన్ని పాచికలో ఉండేటి 6. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి 1/6. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఫస్ట్ పాచికను దొర్లించినప్పుడు అని ఇచ్చారు కాబట్టి పాచికలో ఉండేటటువంటి నెంబర్స్ అన్నీ రాసుకోవాలి. అలాగే దాంట్లో ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యలు రెండు కాని అని అడిగారు కాబట్టి ఫస్ట్ ప్రధాన సంఖ్యలను తీసేయాలి, తర్వాత సంయుక్త సంఖ్యలను తీసేయాలి. సో మిగిలినటువంటి సంఖ్యలన్నీ ఓన్లీ ఒక నెంబర్ మాత్రమే మిగిలింది కాబట్టి దాని సంభావ్యత ఎంత అవుతుందండి, 1 అవుతుంది. సో అనుకూల ఫలితాలు బై మొత్తం ఫలితాలు, మొత్తం ఎన్ని ఉన్నాయి మనకు 6 ఉన్నాయి కాబట్టి 6 అండి. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1/6. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఒక వస్తువు 10% నష్టంతో 540కి అమ్మబడింది. దాని కొన్న వెల ఎంత అనేసి ఇచ్చారండి. సో 10% నష్టము 540 రూపాయలు. దాని కొన్న వెల మనం 100 రూపీస్ అనుకుంటే, దాని కొన్న వెల 100 రూపీస్ అనుకుంటే ఎంత అనేసి అడుగుతున్నారండి. సో 10% నష్టము అన్నారు కాబట్టి 100%లో 10% తీసేస్తే ఎంత, 90%. 90% అయితే ఎంతండి 540 అన్నారు. సో 100% కనుక్కోమన్నారు. సో మనకు ఎక్కువ బై తక్కువ ఫార్ములా యూజ్ చేసి కనుక్కోవచ్చండి. సో మనకు ఎక్కువగానే వస్తుంది, 100% వాల్యూ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి ఎక్కువ బై తక్కువ ఇంటూ 540 అండి. సో 0, 0 క్యాన్సిల్, 9 6 54. సో మొత్తం ఎంత అండి 600. సో అక్కడ ఆ వస్తువు కొన్న వెల ఎంత అండి, కొన్న వెల మనకి ఎప్పుడైనా కూడా 100% ఉంది కాబట్టి ఇక్కడ 100% ఈక్వాలిటీ ఎంత అండి 600. సో ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి అమర్ 2 కిలోల 500 గ్రాములు లడ్డూలు కొన్నాడు. తర్వాత 1 కిలోగ్రామ్ వచ్చేసి హనీ కేకు, 750 గ్రామ్స్ వచ్చేసి జామును, 250 గ్రామ్స్ జిలేబీ కొన్నాడు. అతను కొన్న తినుబండారాల మొత్తం ఎంత అనేసి ఇచ్చారండి. సో ఇది ఆన్సర్ వచ్చేసి 4 కిలోల 500 గ్రాములు అండి. ఇది మొత్తం ఇచ్చినటువంటి దాన్ని యాడ్ చేయడమే, యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ప్రక్కపటంలో y+2x = ఎంత అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇచ్చినటువంటి దాంట్లో దీన్ని ఒక త్రిభుజంగా తీసుకున్నట్లయితే మనము లంబకోణ త్రిభుజంగా తీసుకుందామండి. సో దీంట్లో y అనేసి ఇచ్చారు, x ఇది 45 degrees అనేసి ఇవ్వడం జరిగింది. సో దీని విధంగా మనము ఈక్వేషన్ రాసుకుందాము. ఇక్కడ మనము లంబకోణ త్రిభుజంలో వచ్చేసి మొత్తం 3 డిగ్రీలు కూడా 3 కోణాలు కూడా ఎంత అవుతుందండి 180 degreesకి ఈక్వల్ అవుతుంది కాబట్టి 2x + y, ఇంకొకటి ఏంటండి 90 degrees తీసుకుందాము కోణము. ఈ కోణం ఇదంతా ఈక్వల్ టు ఎంత అవుతుందండి 180 degreesకి ఈక్వల్ అవుతుంది. లంబకోణ త్రిభుజంలో మొత్తం కోణాలు మొత్తం ఎంత 180 degrees. సో 180 degreesకి ఈక్వల్ చేద్దాము. సో దీంట్లో తీసుకున్నట్లయితే 2x + y = 180 degrees మైనస్ 90 అండి. సో కాబట్టి ఎంత అవుతుంది 90 degrees. సో కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే మనకు ఆప్షన్ 1 అండి. నెక్స్ట్ క్వశ్చను చూసుకున్నట్లయితే జువేరియా 10 కిలోల బరువు ఉన్న కూరగాయలను కొనుగోలు చేసింది. ఇందులో వచ్చేసి 3 కిలోగ్రాముల 500 గ్రాములు ఉల్లిపాయలు, 2 కిలోల 200 గ్రాముల టమోటాలు, మిగిలినవి బంగాళదుంపలైన ఆ బంగాళదుంపల బరువు ఎంత అన్నారు. సో ఇది కూడా మొత్తం మనకు ఎడిషనే, ఈజీగానే ఉంటుంది కాబట్టి క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 4.3 కిలోగ్రామ్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఓన్లీ ఎడిషనే అండి. దీంట్లో
ఎవరైనా ఈజీగా చేయొచ్చు. సో సెకండ్ది నెక్స్ట్ది 2 ఖండన రేఖల ఖండన బిందువుల సంఖ్య అనేసి ఇచ్చారు. 2 ఖండన రేఖలు అనేసి ఇచ్చారు. సో 2 అన్నారు, ఇది ఒకటి ఇది ఒకటి. సో 2 ఖండన రేఖలు అయిపోయాయి కదా. 2 ఖండన రేఖల మధ్య ఖండన బిందువులు. సో ఖండన బిందువులు ఎన్ని ఉన్నాయని? ఓన్లీ 1 మాత్రమే ఉంటుంది. దీన్ని ఖండన బిందువు అంటాము. సో 2 రేఖలే అన్నారు కాబట్టి 2 రేఖలకు ఖండన బిందువు ఎంత ఉంటుందండి? ఓన్లీ 1 ఉంటుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చను, కొంత సొమ్ము పైన 5% వడ్డీ రేటుతో 4 సంవత్సరాలకు చెల్లించిన వడ్డీ వచ్చేసి 600, అయితే అసలు ఎంత అనేసి ఇచ్చారండి. సో సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవడమే. SI = PTR/100. సో ఇక్కడ మనకు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారంటే 600 ఇచ్చారు. అసలు తెలీదు. P ఇంటూ టైం ఎంత? 4 సంవత్సరాలు. ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 5%. సో 5 వేసేసుకుందాం. సో దీన్ని వచ్చేసి మనము క్యాలిక్యులేట్ చేద్దామండి. 5తో 5 20s are 4తో 4 5s are. సో P ఈక్వల్ ఎంత అవుతుందండి? 600 × 5. సో ఎంత అండి? 3000 అవుతుంది. 3000 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఇక్కడ మనకు ఏం లేదు, మొత్తం వచ్చేసి P కనుక్కోమంటున్నారు. సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చారండి, టైం ఇచ్చారు, అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇచ్చారు. సో ఇచ్చినటువంటి వాల్యూస్ను ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 3000. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఒక త్రిభుజంలో ట్రయాంగిల్ ఏబీసీలో AB = 4 cm అని ఇచ్చారు, BC = 5 cm, CA = 4 cm అనేసి ఇచ్చారండి. సో ఇచ్చినటువంటి వాటిల్లో మనకు AB = CA ఉందండి, BC ఒకటి డిఫరెంట్గా ఉంది. సో దీంట్లో మనకు రెండు యాంగిల్స్ అనేది సేమ్గా ఉన్నాయి. సో ఎక్కడైనా సరే 2 భుజాలు సమానంగా ఉంటే అది ఏమవుతుందండి? సమద్విబాహు త్రిభుజం అవుతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో మనకు AB, CA రెండు కూడా ఈక్వల్గానే ఉన్నాయి. BC వచ్చేసి 5 cm అనేసి ఇచ్చారు. సో ఒక త్రిభుజంలో రెండు కోణాలు వచ్చేసి మనకు ఈక్వల్గా ఉన్నట్లయితే దాన్ని ఏమంటామండి? సమద్విబాహు త్రిభుజం అనేసి చెప్తాము. నెక్స్ట్ విషమబాహు త్రిభుజం అంటే మనకు అన్ని భుజాలు కూడా వేరువేరుగా ఉంటాయి. అన్ని భుజాలు AB = BC = CA రాస్తే అన్ని భుజాలు కూడా అన్ఈక్వల్గానే ఉంటాయి. సమబాహు త్రిభుజం అంటే 3 భుజాలు సమానం అండి. సమబాహు త్రిభుజం అంటే 3 భుజాలు కూడా మనకు సమానంగా ఉంటాయి. AB = BC = CA అవుతుంది. నెక్స్ట్ సమద్విబాహు త్రిభుజం అంటే మనకు 2 భుజాలు సమానంగా ఉంటే ఒకటి సమానంగా ఉండదు. లంబకోణ త్రిభుజం అంటే ఇది వచ్చేసి ఒక కోణం 90 degrees ఉన్నట్లయితే దాన్ని లంబకోణ త్రిభుజం అనేసి చెప్తాము. సో అది మీకు తెలిసిందే. సో ఇక్కడ మనకు 2 భుజాలు సమానం కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? సమద్విబాహు త్రిభుజం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 2 సంఖ్యల నిష్పత్తి వచ్చేసి 5:7, వాటి గసాక 3 అయినా కసాగు ఎంత అనేసి ఇచ్చారండి. సో దీంట్లో ఫస్ట్ చూసుకున్నట్లయితే 5x అని తీసుకుందామండి, 7x. సో గసాక వచ్చేసి x అని తీసుకోవాలి. x = 3 అని తీసుకుందాము. సో దట్ మీన్స్ గసాక. సో దీంట్లో 5x అంటే 5 3s are ఎంత అండి? 15 × 7. 7x అంటే ఎంత అండి? 21 = కసాగు ఇంటూ గసాబా. సో 15 × 21 = కసాగు ఇంటూ గసాబా ఎంత అండి? 3. సో దీంతో మనము 3తో క్యాన్సిల్ చేస్తే ఎంత? 5s are. సో 21 × 5 = కసాగు అవుతుందండి. 21 × 5 = ఎంత అవుతుంది? 105. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 2 సంఖ్యల లబ్ధము = కసాగు ఇంటూ గసాబా. మీకు తెలిసిందే కదా, కసాగు కనుక్కోవాలి అంటే మనకు 2 సంఖ్యల నిష్పత్తి ఇచ్చి తర్వాత కసాగు ఇచ్చినప్పుడు 2 సంఖ్యల లబ్ధము = కసాగు ఇంటూ గసాబా. ఇక్కడ 2 సంఖ్యల లబ్ధం ఎంత? మనకి ఈస్టుల్లో ఇచ్చారు కాబట్టి 15x × 7x. సో x = మనం 3, ఇక్కడ గసాక ఇచ్చారు కాబట్టి 3 అవుతుందండి. సో దీంతో 3తో మల్టిప్లై చేస్తే మనకు 15 × 21 = కసాగు ఇంటూ గసాబా. సో ఇక్కడ కసాగు మనకు 3 ఇచ్చారు కదా, 3ని సబ్స్టిట్యూట్ చేస్తే కసాగు వాల్యూ మనకు తెలుస్తుందండి. సో కసాగు వాల్యూ ఎంత వస్తుంది? 105.
నెక్స్ట్ క్వశ్చను 56 డిగ్రీల యొక్క సంపూరక కోణం ఎంత అనేసి ఇచ్చారండి. సంపూరక కోణాల మొత్తం ఎంత అవుతుంది? 180 డిగ్రీలు అవుతుంది. సంపూరక కోణాలు అంటే 2 కోణాల మొత్తం అండి. సంపూరక కోణాలు అంటే 2 కోణాల మొత్తము. సో ఎంత అవుతుంది? 180 డిగ్రీలు అవుతుంది. సో ఇక్కడ ఒక కోణం ఇచ్చారు కదా 56 డిగ్రీలు, అయితే ఇంకొక కోణం తెలీదు, కనుక్కోవాలి. సో సంపూరక కోణాల మొత్తం 180 డిగ్రీస్ కాబట్టి 180 డిగ్రీస్ వేసుకుందాం. సో x ఈక్వల్ టు 180 డిగ్రీస్ మైనస్ 56 డిగ్రీస్. సో x ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 124 డిగ్రీస్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. 2 సంపూరక కోణాల మొత్తం కూడా ఎప్పుడు 180 డిగ్రీస్ ఉంటుంది. సో మనకు ఒక కోణం ఇచ్చారండి, ఇంకొక కోణం కనుక్కోవాలి. సంపూరక కోణాలు మొత్తం 180 డిగ్రీస్ అని మనకు తెలుసు కాబట్టి ఆల్రెడీ. సో దీన్ని ఈక్వల్ టు చేస్తే మనకు x వాల్యూ వస్తుందండి, ఇంకొక సంపూరక కోణం వాల్యూ. సో ఎంతండి? 124 డిగ్రీస్. నెక్స్ట్ క్వశ్చను, ఒక దీర్ఘచతురస్రం ఏబిసిడిలలో ఏసీ 10 సెంటీమీటర్లు అయితే బీడీ ఎంత అనేసి ఇచ్చారండి. సో మనం ఒక దీర్ఘచతురస్రం తీసుకుందాము, ఏబిసిడి. సో దీంట్లో ఎంతండి? ఏసీ వచ్చేసి 10 సెంటీమీటర్లు అనేసి ఇచ్చారు. సో బీడీ కూడా ఎంత అవుతుందండి? 10 సెంటీమీటర్లే అవుతుంది. ఎందుకంటే దీర్ఘచతురస్రంలో ఎప్పుడు కూడా వికర్ణాలు సమానంగానే ఉంటాయి. ఏసీ ఈక్వల్ టు బీడీ అవుతాయండి. కాబట్టి ఇక్కడ మనకు బీడీ వాల్యూ ఎంత అవుతుంది? 10 సెంటీమీటర్స్ అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, x ఈక్వల్ టు -3 వద్ద 2x² - 3x + 2 బహుపది యొక్క విలువ ఎంత అనేసి ఇచ్చారు. జస్ట్ మనము x వాల్యూను సబ్స్టిట్యూట్ చేయడమే అండి. 2 ఆఫ్ -3x² ఉంది కాబట్టి స్క్వేరు, -3 x వాల్యూ -3 + 2. సో ఎంత అవుతుందండి? ఇక్కడ వాల్యూ మనకు వచ్చేసి 18 అవుతుంది. ఇక్కడ మనకు 3² అంటే 9, 9 2s are 18, మైనస్ ఇక్కడ ప్లస్ అవుతుందండి, మైనస్. సో 3 ఇక్కడ వచ్చేసి 3 3s are 9 + 2. సో మొత్తం ఎంతండి? 29. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. ఆప్షన్ 4. ఓన్లీ x వాల్యూను సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వాటిని ఆరోహణ క్రమంలో అమర్చగా అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ 3² + 2² అనేసి ఇచ్చారు. సో ఎంత అవుతుందండి? ఇది 13 అవుతుంది. నెక్స్ట్ 3² - 2², 9 - 4. సో ఎంతండి? 5. నెక్స్ట్ 3² × 2² అంటే 9 × 4 ఎంతండి? 36. నెక్స్ట్ 3² / 2² ఎంత అవుతుంది? 9/4. దట్ ఈక్వల్ టు ఎంతండి? 2.2 అవుతుంది. సో దీంట్లో మనకు ఆరోహణ క్రమంలో అమర్చాలి. ఆరోహణ క్రమంలో అమర్చినట్లయితే ఫస్ట్ వాల్యూ ఏమవుతుందండి? డి. స్మాల్ వాల్యూ డి కాబట్టి ఫస్ట్ది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అవుతుందండి. ఆప్షన్ 3 డిబిఏసి అనేది మనకు వస్తుంది ఆరోహణ క్రమంలో. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 1001 యొక్క కారణాంకాల సంఖ్య అనేసి ఇచ్చారు. సో 1001 కారణాంకాలు చూసుకుంటే 1 కారణాంకం అవుతుందండి. నెక్స్ట్ 7, 11, 13 అంటే 11 13 జార్. ఇక్కడ 7 143 జార్ 1001 అనేసి వస్తుందండి. 143 కూడా అవుతుంది. నెక్స్ట్ 77, నెక్స్ట్ 91, నెక్స్ట్ 1001 అది కూడా కారణాంకమే కదండి. సో మొత్తం ఎన్ని వచ్చాయి? 1 2 3 4 5 6 7 8 మొత్తం 8 కారణాంకాలు ఉంటాయండి. 1001కి యొక్క కారణాల సంఖ్య చూసుకున్నట్లయితే 1 కారణాంకం అవుతుంది, అలాగే 1001 అనేది కూడా కారణాంకం అవుతుంది. నెక్స్ట్ 7 143 జార్స్ 1001 అండి. నెక్స్ట్ 143కి వచ్చేసి మనకు 11 13 జార్ 143 ఇలా మనకు వస్తుందండి. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మొత్తం 8 కారణాంకాలు అయితే ఉన్నాయి. 1001కి ఎన్ని కారణాంకాలు ఉన్నాయి? 8 కారణాంకాలు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే దత్తాంశం ఇచ్చారు, యొక్క బహుళకం ఎంత అనేసి ఇచ్చారు. సో ఏ నెంబర్ అయితే ఎక్కువ సార్లు రిపీట్ అయి ఉంటుందో అదే ఆ దత్తాంశం యొక్క బహుళకం అండి. కింద చూసినటువంటి వాటిలో మనకు 6 అనేది 3 టైమ్స్, 4 టైమ్స్ అండి.
6 అనేది మనకు 4 టైమ్స్ రిపీట్ అయింది, 5 అనేది మనకు 3 టైమ్సే రిపీట్ అయిందండి. సో కాబట్టి బహుళకం ఎంత అవుతుందండి? 6. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. మనకు దత్తాంశం ఇచ్చి బహుళకం కనుక్కోమంటే మనకు ఇచ్చినటువంటి దత్తాంశంలో ఏ నెంబర్ అయితే ఎక్కువగా రిపీట్ అయ్యి ఉంటుందో ఎక్కువ సార్లు, సో అదే మనకు దత్తాంశం కింద తీసుకోవాలండి. ఆ నెంబర్నే ఒక్కొక్కసారి 2 ఉంటాయి, 2 ఉంటే 2 కూడా తీసుకోవచ్చు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 6 అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 5x + 7/2 = 3/2 ఆఫ్ x - 14. అయితే x విలువ ఎంత అనేసి ఇచ్చారండి. సో మనం దీన్ని ఈక్వేషన్ ఫామ్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ అయితే వస్తుంది. అది ప్రాసెస్ అయితే ఈజీనే అండి, కాబట్టి మీరు ఈజీగా వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి -5 అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ఏది సత్యము అనేసి వచ్చారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు లెస్ దాన్ అనేసి ఇచ్చారు. సో గ్రేటర్ దాన్ ఈ వాల్యూనే ఎక్కువ కాబట్టి, సో దీంట్లో చూసుకున్నట్లయితే 121, 12, 111, 2 అనేసి ఇచ్చారండి. సో ఇదే మనకు ఎక్కువ. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇదండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇది మాత్రమే మనకు కరెక్ట్ అవుతుంది. ఇది కూడా ఇది ఇట్లాగే ఉండాలి, ఇది కూడా ఇలానే. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఒక కమ్మీ రేఖాచిత్రంలో 3 యూనిట్ల పొడవు గల కమ్మి 15.6 లక్షల జనాభాను సూచిస్తే 1 యూనిట్ పొడవు గల కమ్మి చూపించే జనాభా ఎంత అనేసి ఇచ్చారండి. సో 1 యూనిట్ కమ్మి ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 15.6/3. ఇక్కడ 3 యూనిట్లు ఇచ్చారు కాబట్టి 3 యూనిట్లు వచ్చేసి 15.6 అయితే 1 యూనిట్ ఎంతండి? ఇచ్చినటువంటి జనాభాపై ఎన్ని యూనిట్లు ఇచ్చారో చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. సో 3 5s are 3 2s are, సో ఎంతండి కరెక్ట్ ఆన్సరు? 5.2. నెక్స్ట్ క్వశ్చను, సో ఇక్కడ x + 1/x = 5 అయితే x² + 1/x² విలువ ఎంత అనేసి వచ్చారండి. సో ఇది చూసుకున్నట్లయితే మనము a + b² ఫార్ములా యూస్ చేసి ఆన్సర్ కనుక్కోవచ్చండి. a² + 2ab + b². సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ అయితే వస్తుంది. సో ఇక్కడ a అనేది x, b అనేది 1/x అండి. సో ఈ విధంగా మనము ఫార్ములా కనుక్కుంటే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో x + 1/x² ఎంత అవుతుందండి? 25. ఎందుకు ఇక్కడ x + 1/x = 5 అనేసి వచ్చారు కదా. సో x + 1/x² ఎంత అవుతుంది? 25. సో ఈ విధంగా మనం సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ అయితే కనుక్కోవచ్చు. ఆన్సర్ వచ్చేసి 23 అనేది వస్తుందండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, పరిపూర్ణ వర్గము కాని సంఖ్యను గుర్తించండి అనేసి వచ్చారండి. సో దీంట్లో 324 అంటే 18² = 324, 361 19² = 361, నెక్స్ట్ 441 = 21². 441 = 21² అండి. సో ఇక్కడ మనకు 449కి వచ్చేసి ఎటువంటి వర్గము లేదు, ఎటువంటి స్క్వేర్స్ లేవండి. 324 అంటే మనకు 18² = 324, 19² = 361, 21² = 441. 449 అనేది మనకు పరిపూర్ణ వర్గం కాదు. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, ఒక మ్యాప్ పై స్కేలు 1:, మనకు ఎంతండి ఇది వచ్చేసి 6 కోట్లని ఇవ్వబడింది. మ్యాప్లోని 2 నగరాల మధ్య దూరం 30 మిల్లీమీటర్లని సోను కొలిచింది. ఆ 2 నగరాల మధ్య నిజ దూరము ఎంత అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ నిజ దూరము కనుక్కోవాలంటే మనకు 30 × ఇచ్చినటువంటి 6 కోట్లు వేసుకోండి బై స్కేల్ మీద మనకు 1 కిలోమీటర్ అనేసి ఇచ్చారు కాబట్టి మనకి ఇక్కడ మిల్లీమీటర్లలోకి మార్చుకుందాం. సో 1000 నెక్స్ట్ 3. సో ఇక్కడ క్యాన్సిల్ చేద్దాము. 3కి 3, 2 నెక్స్ట్ 1. సో 3 6 are ఎంత అండి? 18 కిలోమీటర్స్. 18 కిలోమీటర్స్. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే గణిత తార్కికతను వివరించడం అనేది దీనికి సంబంధించింది అనేసి ఇచ్చారండి. గణిత
తార్కికతను వివరించడం అనేది మనకు దేనికి సంబంధించిందండి? భావ వ్యక్తీకరణకు సంబంధించింది. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చను, ఉత్తమ గణిత పాఠ్యపుస్తక లక్షణం కానిది ఏది అనేసి ఇచ్చారండి. సో సాంఘిక సాంస్కృతిక విలువలను అభివృద్ధి పరిచేదిగా ఉండాలి, అలాగే మూల్యాంకనం కోసము పునరుభ్యాసనాలు ఉండాలి, స్వయం మదింపు చేసుకోవడానికి వీలైన అభ్యాసాలు కూడా ఉండాలి. సమస్యల క్రమము ఎట్లా ఉండాలండి? సరళత నుండి క్లిష్టతకు ఉండాలి. ఇక్కడ మనకేమిచ్చారు? కష్టం నుంచి ఈజీ అనేసి ఇచ్చారు. కాబట్టి ఇది మనకు రాంగ్ అవుతుందండి. ఉత్తమ గణిత పాఠ్యపుస్తక లక్షణం కానిది వచ్చేసి ఆప్షన్ 1. మన రాష్ట్రంలో ఈ నదులు మన రాష్ట్ర సుసంపన్న వారసత్వం గురించి తెలియజేసే గీతం ఏది అనేసి ఇచ్చారండి. మన రాష్ట్రంలోని నదులు అలాగే మన రాష్ట్రంలోని సుసంపన్న వారసత్వం గురించి తెలియజేసేది ఏవండి? కింది వాటిలో మనకు వందే మాత్రం, జనగణమన, మా తెలుగు తల్లి, జయము జయము భరతమాత అనేసి ఇచ్చారు. సో ఏదండి? మా తెలుగు తల్లి అనేటటువంటిది ఈ దీంట్లో వచ్చేసి మన రాష్ట్రానికి సంబంధించినటువంటి నదులు కానీ అలాగే సుసంపన్న వారసత్వం గురించి మనకు ఈ గీతంలో తెలియజేయడం జరుగుతుందన్నమాట. సో ఆప్షన్ వచ్చేసి 3 అండి, మా తెలుగు తల్లి. నెక్స్ట్ క్వశ్చను, భారత సంగీతం యొక్క మూలాలు ఈ వేదంలో ఉన్నాయి. సో దేంట్లో అండి? సామవేదంలో మనకు భారతీయానికి సంబంధించినటువంటి సంగీతంలో యొక్క మూలాలు వచ్చేసి మనకు ఈ సామవేదంలో ఉన్నాయి. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చను, మలివేద కాలంలో అనుసరించిన పద్ధతి ఏది అనేసి ఇచ్చారండి. ఇచ్చినటువంటి ఆప్షన్స్లో చూసుకున్నట్లయితే కులాంతర వివాహాలపై ఎటువంటి నిషేధం లేదు, దుస్తువులను బంగారు దారంతో కుట్టడము, ధ్వని, తంత్రి, వాయు అనే 3 రకాల సంగీత వాయిద్యాలు వాడేవారు. నెక్స్ట్ రాజ్యాన్ని విస్తరించడానికి అశ్వమేధ రాజసూయ యాగాలు నిర్వహించడం అనేసి ఇచ్చారండి. సో మనకు మలివేద కాలంలో వచ్చేసి ఎటువంటి పద్ధతులను అనుసరించేవారు అంటే ఇక్కడ రాజ్యాన్ని విస్తరించడం కోసము అశ్వమేధ రాజసూయ యాగాలను నిర్వహించడం అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 4. అప్పట్లో కులాంతర వివాహాలపై నిషేధం ఉందండి, అలాగే దుస్తులను వచ్చేసి బంగారు దారంతో కుట్టేవాళ్ళు కాదు. సో ఇలాంటి సంగీత వాయిద్యాలు కూడా వాడేవారు కాదు. నెక్స్ట్ దిగానికాయ అనేది ఏంటి అనేసి ఇచ్చారండి. దిగానికాయ అనేది వచ్చేసి మనకు ఏమవుతుందండి? ఇది బౌద్ధ వాగ్మేయంలోని సుత్త పీఠికలో గల 5 నికాయలలో మొదటి దాన్ని వచ్చేసి దిగానికాయ అనేసి పిలుస్తారండి. బౌద్ధ వాగ్మేయంలోని సుత్త పీఠికలో గల 5 నికాయలలో ఒక నికాయ మొదటి దాన్ని, ఫస్ట్ స్టార్టింగ్ దాన్ని ఏమని పిలుస్తారండి? దిగానికాయ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చను, అశోకుడు తన శాసనాలలో ఉపయోగించిన లిపి ఏది? చాలాసార్లు అడగడం జరిగిందండి. సో ఏ లిపి అండి? బ్రహ్మీ లిపిని ఎక్కువగా అశోకుడు తన శాసనాలలో ఉపయోగించారు. కొన్నిట్లో వచ్చేసి ఖరోష్ఠి లిపి అని కూడా ఉందండి. సో 1 and 2 రెండు కూడా మనకు రైట్ అవుతుంది. అశోకుడు ఎక్కువగా తన శాసనాల్లో ఉపయోగించిన లిపి వచ్చేసి బ్రహ్మీ లిపి అనే చాలా చోట్ల ఉంది, కానీ ఇప్పుడు కొత్త టెక్స్ట్ బుక్లో చూసి ఖరోష్ఠి అని కూడా దానికి ఇచ్చారండి ఆల్టర్నేటివ్గా. కాబట్టి ఈ రెండు మనకు ఉంటే వాటిల్లో ఏది పెట్టినా కూడా కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భూమి ఉపరితలం పైనున్న 71% నీటిలో మన అవసరాలకు ఉపయోగపడే నీటి శాతం ఎంత? సో ఎంత అండి? మొత్తం మనకు 71% నీరు ఉన్నప్పటికీ దాంట్లో 1% మాత్రమే మనం వాడుకోవడానికి మన అవసరాలకు ఉపయోగపడుతుందండి. సో కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, ఢిల్లీని పాలించిన ఏకైక మహిళా పాలకురాలైనటువంటి సుల్తానా రజియా వీరి కుమార్తె అనేసి ఇచ్చారు. ఢిల్లీని పాలించినటువంటి ఏకైక మహిళా పాలకురాలు ఎవరు అంటే సుల్తానా రజియా అండి. సో ఈ సుల్తానా రజియా ఎవరి కుమార్తె? ఇల్తుత్మిష్ అండి. ఇల్తుత్మిష్ యొక్క కుమార్తె ఈ సుల్తానా రజియా. నెక్స్ట్ క్వశ్చన్,
అడ్డపట్టు సుంకం అనగా మనకు దేనిపైన విధించేటటువంటి పన్ను అనేసి అడిగారండి. ఇది వచ్చేసి మనకు గొర్రెల మందపై విధించేటటువంటి పన్నును వచ్చేసి అడ్డపట్టు సుంకం అంటారండి. అడ్డపట్టు సుంకం అని దేన్ని పిలుస్తారు? గొర్రెల మందపై విధించేటటువంటి పన్నుని. నెక్స్ట్ క్వశ్చను, దేవుని ఎదుట అందరూ సమానమే అని బోధించిన వారు ఎవరు? కబీర్ అండి. దేవుని ఎదుట అందరూ సమానమే అని బోధించినటువంటి వ్యక్తి ఎవరు అంటే కబీర్. నెక్స్ట్ క్వశ్చన్, ముసాయిదా రాజ్యాంగము భావ వ్యక్తీకరణ కొరకు ప్రజల ముందు ఉంచబడినటువంటి సమయం ఎంత అనేసి ఇచ్చారండి. సో ఎంత సమయం ఉంచారండి? దాదాపు 8 నెలల సమయం అయితే ఉంచడం జరిగింది. ఈ ముసాయిదా రాజ్యాంగము భావ వ్యక్తీకరణ కొరకు వచ్చేసి ప్రజల ముందు ఉంచబడిన సమయం ఎంత అంటే 8 నెలలు. నెక్స్ట్ క్వశ్చన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ వయసు పూర్తయ్యే వరకు తన పదవిలో కొనసాగవచ్చు. సో ఎంతవరకు అండి? ఇది వచ్చేసి మనకు 62 సంవత్సరాల వరకు అండి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి దాదాపు 62 సంవత్సరాలు పూర్తయ్యేంత వరకు తన పదవిలో అయితే కొనసాగించేటటువంటి అధికారం అయితే ఉందండి. నెక్స్ట్ క్వశ్చను, మోటార్ వాహనాలు నడపడానికి కనీస వయోపరిమితి 18 సంవత్సరాలండి. మోటార్ వాహనాన్ని నడపడానికి కనీస వయోపరిమితి వచ్చేసి 18 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చను, సుగుణ స్థానిక దుకాణం నుండి 25,000 విలువైన కొత్త మొబైల్ ఫోన్ను కొనుగోలు చేసింది. వారం రోజుల తర్వాత ఫోన్ హఠాత్తుగా ఆగిపోయి పనిచేయలేదు. సుగుణ దుకాణదారుని పాడైన ఫోన్కి బదులుగా కొత్త ఫోన్ ఇవ్వమంది. అందుకు ఆయన నిరాకరించాడు. అప్పుడు ఆమె వీరికి ఫిర్యాదు చేయవలెను అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో వచ్చేసి మనకు పోలీస్ స్టేషను, జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార వేదిక, సివిల్ కోర్టు, జిల్లా కోర్టు అనేసి ఇచ్చారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార వేదికకు వెళ్ళి కంప్లైంట్ అయితే ఇవ్వవచ్చు. ఏటవాలు ప్రాంతాలలో నేలకోతను తగ్గించడానికి క్రింది వాటిలో సరి అయిన పద్ధతి ఏది అనేసి అడిగారండి. సో ఏటవాలు ప్రాంతాలలో ఎక్కువ మనము ఏ పద్ధతిని వాడతామండి? టెర్రస్ సాగు అండి. టెర్రస్ సాగు అనేటటువంటి దాన్ని వాడటం వల్ల మనకు నేలకోతను అయితే తగ్గించవచ్చు. నెక్స్ట్ క్వశ్చను, ఈ క్రింది విధానం మీ వంటగదిలోని లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ను ఆదా చేయవు అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది వచ్చేసి పప్పును వండడానికి ముందు నానబెట్టాలి. ఆప్షన్ 2 ప్రెషర్ కుక్కర్లో ఆహారాన్ని వండటం. ఆప్షన్ 3 వంట కోసం గ్యాస్ వెలిగించే ముందు కూరగాయలను తరిగి ఉంచడము. ఆప్షన్ 4 వచ్చేసి తక్కువ మంట మీద మూత లేని పాత్రలో ఆహారాన్ని వండటం అనేసి ఇచ్చారండి. సో ఏ విధానం ద్వారా మనము గ్యాస్ని ఆదా చేయలేము అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ చూసుకుంటే మనము పప్పును ముందుగా నానబెట్టడం వల్ల ఏంటంటే మనకు తొందరగా ఉడికిపోతుంది, గ్యాస్ అనేది ఆదా చేయవచ్చు. ప్రెషర్ కుక్కర్లో ఆహారం అనేది తొందరగా అయిపోతుంది కాబట్టి దీంట్లో కూడా ఆదా చేయొచ్చండి. నెక్స్ట్ వంట గ్యాస్ వెలిగించే ముందు కూరగాయలను తరిగి ఉంచడం, ముందే తరిగి పెట్టుకోవడం వల్ల కూడా మనకు గ్యాస్ అనేది ఆదా చేయొచ్చు. తర్వాత తక్కువ మంట మీద మూత లేని పాత్రల్లో ఆహారాన్ని వండడం వల్ల ఏంటంటే మూత పెట్టకుండా వండితే మనకు ఎక్కువ టైం పడుతుంది కాబట్టి దీంట్లో గ్యాస్ అనేది ఆదా చేయలేము. సో ఆప్షన్ 4 వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చను,
ఈ వ్యవసాయ విధానంలో భూమిని ఆహార ఉత్పత్తికి, పశువుల మేత పండించడానికి, పశువుల పెంపకానికి ఉపయోగిస్తారు అనేసి ఇచ్చారండి. సో మనకు విస్థాపన వ్యవసాయము, మిశ్రమ వ్యవసాయం, వాణిజ్య వ్యవసాయము, సంచార పశువుల పెంపకం అనేసి ఇచ్చారు. సో ఏదండి, మిశ్రమ వ్యవసాయంలోనండి. మిశ్రమ వ్యవసాయం అంటే మనకేంటంటే దీంట్లో భూమిని ఆహార ఉత్పత్తికి గాను, అంటే వాళ్ళు పంటలు వేసుకోవడానికి, అంటే వాళ్ళు తినడానికి పంటలు వేస్తారండి. దాంట్లోనే పశువులకు మేత వేయడం జరుగుతుంది. అలాగే పశువుల పెంపకానికి కూడా అక్కడ ఆ భూమిని అనేది ఉపయోగించడం జరుగుతుంది. సో ఈ విధానాన్ని ఏమంటాము, మిశ్రమ వ్యవసాయం అనేది చెప్తామండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ పరిశ్రమ ఈ రంగానికి చెందింది అనేసి వచ్చారు. HAL అండి, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. సో ఇది వచ్చేసి మనకు ఏ రంగానికి చెందిందండి, ప్రభుత్వ రంగ పరిశ్రమ. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, క్రింద ఇవ్వబడిన చారిత్రక సంఘటనల జాబితా నుండి ఖచ్చితమైన తేదీని చెప్పగల సంఘటనను గుర్తించండి అనేసి వచ్చారండి. ఖచ్చితమైన తేదీ మనము ఇక్కడ మొఘల్ పాలన ఎప్పుడు ప్రారంభమైంది అంటే చెప్పలేమండి. ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం లోపల అని చెప్పగలము. బ్రిటిష్ పాలన కూడా అంతే, టీ తాగడం కూడా అంతే. సో కరెక్ట్గా చెప్పగలిగింది ఏంటిది అంటే మహాత్మా గాంధీ హత్య జరిగిన రోజు ఏది అనేసి మనము చెప్పగలము. కాబట్టి ఆప్షన్ 3 వచ్చేసి రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, గత 250 సంవత్సరాల భారతదేశ చరిత్రను వ్రాయటానికి చరిత్రకారులు ఈ క్రింది ముఖ్యమైన ఆధారాలను ఉపయోగించేవారు అనేసి ఇచ్చారండి. సో మన భారతదేశ చరిత్రను రాయాలి అంటే వాళ్ళు వేటిని ఉపయోగించాలండి, బ్రిటిష్ వారి పరిపాలనకు సంబంధించిన అధికార రికార్డులు, వీటన్నిటిని చూసి వాళ్ళు మన భారతదేశ చరిత్రను అయితే రాయగలరు. సో ఇక్కడ స్పానిష్, డచ్, చర్చి పాలన ఇవన్నీ కాదండి. మనల్ని ఎక్కువగా పరిపాలించింది ఎవరు, బ్రిటిష్ వారే. కాబట్టి వారి పాలనకు సంబంధించిన అధికారుల రికార్డులను చూసి మన భారతదేశ చరిత్రను రాయడానికి వాళ్ళు ఉపయోగించేవారు. నెక్స్ట్, భారతీయులకు యావత్ ప్రపంచపు అత్యుత్తమ సాహిత్యాన్ని చదవటానికి ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానం అవసరము. అది వారికి పాశ్చాత్య దేశాల విజ్ఞాన తత్వశాస్త్రాల పురోగతిని తెలుసుకునేలా చేస్తుందని అభిప్రాయపడిన వారు ఎవరు అనేసి ఇచ్చారండి. సో ఎవరు అంటే లార్డ్ మోకలేనండి. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చను, స్త్రీ పురుషుల మధ్య సామాజిక వ్యత్యాసాలను విమర్శిస్తూ స్త్రీ పురుష తులన అనే పుస్తకాన్ని ప్రచురించిన రచయిత్రిని గుర్తించండి అనేసి ఇచ్చారండి. స్త్రీ పురుష తులన అనేటటువంటి పుస్తకాన్ని ప్రచురించిన రచయిత్రి ఎవరండి, తారాబాయి షిండే అండి. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చను, 1952 మరియు 62 మధ్యకాలంలో ఐక్యరాజ్య సమితి భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించినది ఎవరు? 1952, 62 మధ్యలో అండి ఐక్యరాజ్య సమితి భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించింది. సో ఎవరు వహించారండి? కృష్ణ మీనన్ అండి, కృష్ణ మీనన్. నెక్స్ట్ క్వశ్చను, 13 సంవత్సరాల వయసున్న బాలుడు ఒక తివాచీల కర్మాగారంలో పని చేస్తున్నాడు. ఈ సన్నివేశంలో ఉల్లంఘించబడిన ప్రాథమిక హక్కు ఏది అనేసి అడుగుతున్నారండి. సో ఇక్కడ ఏ హక్కును వీళ్ళు ఉల్లంఘించడం జరిగిందండి? పీడనాన్ని నిరోధించే హక్కు. సో ఏమవుతుందండి? ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ పీడనాన్ని నిరోధించే హక్కు. నెక్స్ట్ క్వశ్చను, అధిక కట్నం కొరకు మహిళలను హింసించడం అనేది, సో ఇది చట్టాలకు సంబంధించి ఇచ్చారండి. సో ఇది వచ్చేసి మనకు ఏ చట్టం కిందకి వస్తుందండి? నేర చట్టం కిందకి వస్తుంది. అధిక కట్నం కొరకు మహిళలను హింసించడం అనేది నేర చట్టము. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్,
భారతదేశంలో దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తున్న గ్రామీణ ప్రాంతాల్లోని గిరిజన సమూహాల శాతం ఎంత అనేసి ఇచ్చారండి. సో దాదాపు మనకు ఎంతమంది అండి, 45% మంది దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తూ ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చను, 15వ శతాబ్దం నాటి భక్తి సాంప్రదాయానికి చెందిన కవి, నేత కార్మికుడు అయిన ఇతను వ్యక్తులకు కులమతాల ఆధారంగా గుర్తించే వారిని ఎదురించాడు. సో ఎవరండి, 15వ శతాబ్దానికి చెందినటువంటి భక్తి సాంప్రదాయానికి చెందిన కవి కూడా అంట. సో ఎవరండి ఆ కవి, సంత్ రవిదాస్, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను, భారత రాజ్యాంగం నీరు, ఆరోగ్యము, విద్య మొదలైన వాటిని ఈ హక్కులో భాగంగా గుర్తించింది అనేసి ఇచ్చారండి. సో ఇవన్నీ కూడా మనకు ఏ హక్కు కిందకి వస్తాయండి, జీవించే హక్కు కిందకి వస్తాయి, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చను, ఉత్తర మైదానాలలోని నవీన, తరుణ, వరద మైదాన నిక్షేపాలను ఇలా పిలుస్తారు. ఉత్తర మైదానాలలోని నవీన మరియు తరుణ వరద మైదాన నిక్షేపాలను వచ్చేసి ఎలా పిలుస్తారండి, వీటికి ఖాదర్ అంటారు, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను, లు అనేది ఈ కాలం యొక్క గమనించదగిన లక్షణం అనేసి ఇచ్చారండి. లు అనేది ఏంటిదండి, వేడి వాతావరణానికి సంబంధించినటువంటి పవనాలను లు అని మనము చెప్తూ ఉంటాం ఎక్కువగా. సో లు అనేది ఏ కాలానికి సంబంధించింది, వేడి వాతావరణానికి సంబంధించింది, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చను, జనన రేటు అనగా అనేసి ఇచ్చారండి. జనన రేటు అంటే ఏంటండి, ఒక సంవత్సరంలో ప్రతి 1000 మంది వ్యక్తులకు కలిగినటువంటి సజీవ జననాల సంఖ్యను వచ్చేసి మనము జనన రేటుగా తీసుకుంటామండి. ఒక సంవత్సరానికి సో ఎంతమందికి, ప్రతి 1000 మందికి అండి. ఒక సంవత్సరంలో ప్రతి 1000 మందికి కలిగినటువంటి సజీవ జననాల సంఖ్యను మనము జనన రేటుగా చెప్తాము. నెక్స్ట్, మసాయి సమూహం వారి భూభాగంలో చారిత్రక మార్పుల కారణంగా ఎదుర్కొన్న ప్రధాన సమస్య ఏది అనేసి ఇచ్చారండి. సో వాళ్ళు ఏమి ఎదుర్కొన్నారండి, మేత భూములను కోల్పోవటము, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను, ఎన్నికల ప్రచారానికి సంబంధించి ప్రవర్తన నియమావళి ప్రకారము రాజకీయ పార్టీలు దేనిని చేయరాదు అనేసి ఇచ్చారండి. సో ఆప్షన్స్లో మనకి ఏమి ఇచ్చారు, కులము, మతము పేరుతో ఓట్లు వేయమని అభ్యర్థించడం అయితే చేయకూడదండి. సో కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సరే అవుతుంది. మిగిలినవి చూద్దాము. ప్రజలకు ఎన్నికల మేనిఫెస్టోని పంపిణీ చేయడము, అలాగే టెలివిజన్ ప్రకటనలను ఉపయోగించడము, ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడము, ఇవన్నీ కూడా మనకు చేయకూడదు. నెక్స్ట్, గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాలలోని అక్షరాస్యులైన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించడము ఈ కార్యక్రమం యొక్క లక్ష్యము అనేసి ఇచ్చారండి. సో ఏ కార్యక్రమం అండి, మనకు ప్రధానమంత్రి రోజ్గార్ యోజన అండి. ప్రధానమంత్రి రోజ్గార్ యోజన ప్రకారము గ్రామీణ ప్రాంతాలకు, చిన్న పట్టణాలలో అక్షరాస్యులైనటువంటి నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడమే ఈ పథకం